Recording in progress. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ప్రణామండి. తెలుగు గీతా జ్ఞాన్ సెషన్కి అందరికీ స్వాగతం. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని మనం ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్కి జై. శ్రీ 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 గౌరాంగి బెంగళూరు ఈశ్వరాకి జై. శ్రీ 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 ప్రహ్లాద్ నరసింహదేవ్ భగవాన్కి జై. తులసి మహారాణికి జై. నితాయ్ చైతన్య భగవాన్కి జై. పంచతత్వకి జై. गिरी गोवर्धन की जय. द वंडरफुल परंपरा की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. ప్రార్థన చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనము 18వ అధ్యాయంలో ఉన్నామండి. ఉపసంహారము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. సో ఇవాళ మనము 61 అంటే 61 శ్లోకం గురించి మనము తెలుసుకుందాము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది నాకు కనపడటం లేదు. ఓకే. ఓ అర్జున. అనువాదము. శ్రీల ప్రభుపాద్కి జై. స్టీవెన్ గ్రేసెస్ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములయందు విరాజమానుడయుండి భౌతిక శక్తి యంత్రముపై అసీనులైనట్టుగా నున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచుండును. హరే కృష్ణ. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం అండి. సో మనం చిన్న రీక్యాప్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. సో ఏం జరిగింది లాస్ట్ కొన్ని శ్లోకాల ముందు ఏం జరిగింది? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏంటది? సమస్త కర్మలలో నాపై ఆధారపడి నా రక్షణలో కర్మలు చెయ్యి అని అంటున్నారు. రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నా యందు చిత్తము కలవాడవు అంటే డిపెండెన్సీ కలవాడవు, నా అనుగ్రహముచే ఈ బద్ధ జీవితపు ఆటంకాలు దాటగలుగుతావు, లేదంటే నువ్వు నశించిపోతావు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఒకవేళ నీవు నా నిర్దేశమును అనుసరించి కర్మలలో నెలకొనక యుద్ధము చేయకపోతే తప్పుదారి పట్టిన వాడవవుతావు. ఇంకా మోహము వలన నువ్వు నా నిర్దేశము లాగా చెయ్యకపోతే నీ స్వభావం వలన పుట్టిన కర్మచే బలవంతంగా నువ్వు అదే చేస్తావు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఒక మంచి దారిలో వెళ్ళాలంటే మనకి భగవంతుడి యొక్క అసిస్టెన్స్ అంటే దయ, ఆయన యొక్క నిర్దేశత్వం అంటే డైరెక్షన్, అసిస్టెన్స్ మనకి చాలా అవసరం అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఒకవేళ మనం ఆయన అసిస్టెన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? మనం తప్పుదారు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు? నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను అని కూడా చెప్తున్నారు. ఓకే, సో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, అంటే ఇక్కడ ఇలా ఏమంటున్నారు, ఇక్కడ కొంతమంది అంటారు అదే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నా నిర్దేశం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ డౌట్ ఏమొస్తుంది? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నన్ను ఎలా అసిస్ట్ చేస్తావు నువ్వు అనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కదా. మీరు నన్ను ఎలా ఎక్కడున్నారు మీరు, ఇంకా ఎలా నన్ను అసిస్ట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. సో అందుకనే ఈ శ్లోకంలో ఆ డౌట్ని మనకి
నిర్వీర్యం చేస్తే హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనకి ఆ డౌట్ క్లియర్ చేస్తున్నారు. సో మనం జనరల్గా ఒక కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనం ఏం చేస్తాము? గూగుల్ మ్యాప్స్ అట్లా వాడుకుంటాం కదా. గూగుల్ మ్యాప్స్ వాడితే కరెక్ట్ ఏమవుతుంది, కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తాం. లేదంటే ఒక సంద అటు ఇటు అయితే ఏమవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఫ్లైట్కి అట్లా ట్రైన్ వెళ్ళాలనుకోండి, ట్రైన్ స్టేషన్కి లేట్ అయిందనుకోండి, ట్రైన్స్ మొదట్లో ఆగే, ఈ మధ్య ట్రైన్లు కూడా ఆగట్లేదు, ఫ్లైట్ అయితే అసలే ఆగదు. సో అంటే ఏంటి దాని అర్థం, మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనకి అసిస్టెన్స్ కావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు ముందే దారన్న తెలియాలి. దారి తెలియదు అంటే మనం ఎవరిదైనా అసిస్టెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ఏంటి, నువ్వు ఒకవేళ నేను చెప్పిన విధానం చేయకపోతే నువ్వు తప్పు దారిలో వెళ్తావు అంటే, అందుకనే కొన్ని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, గూడ్స్ మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటుంది కదా. సో అందుకనే అది కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇండైరెక్ట్లీ ఏంటంటే, నీకు నా అసిస్టెన్స్ అవసరం లేదంటే నువ్వు ఎక్కడికి పోతావు, ఎలా చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు, అది కూడా చెప్తున్నారు అనమాట. సో అందుకని ఆయన అసిస్టెన్స్, మనం కొంతమంది అనుకుంటారు, ఓ నేను అన్ని ఇండిపెండెంట్గా చేసేస్తానని అది అది అట్లా వీలు కాదు. ఓకే, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క అసిస్టెన్స్ మనకు చాలా అవసరం కదండి. మనం ఇంకా నెక్స్ట్ వస్తుంది, దాని గురించి మనము తెలుసుకుంటాం. ఇంకోటి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిస్క్రిపెన్సీ. అంటే నేను ఈ శరీరంలోనే ఉంటాను, నేను ఈ శరీరంలో ఉంటాను అని చెప్పట్లేదు. అన్ని శరీరాలలో ఆయన ఉంటున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇంకా అన్ని జీవాలతో పాటు ఉంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ వెనకాల పిక్చర్లో మనం చూస్తున్నాం కదా, 2 పక్షులు ఉన్నాయి. ఎప్పుడు మనము ఒక జీవాత్మ ఒక పక్షి, పరమాత్మ ఇంకో పక్షి. ఎక్కడుంటారు వీళ్ళు? గుండెకి దగ్గరలో. కొంతమంది ఏమంటారంటే, నేను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుంటాను, సో భగవంతుడు కూడా అంటే జీవుల్ని మనం మార్చుకోవచ్చా అని అనుకుంటారు. అట్లా కుదరదు. గుండె లోపల ఉండరు భగవంతుల వారు. మనము కూడా, జీవుడు కూడా గుండెకి దగ్గరలో ఉంటారు అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా మెటీరియల్ ఇక్కడ ఏంటి, ఈ శరీరం దేంతో తయారయ్యింది? ప్రకృతి ద్వారా అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇంకా ప్రకృతి గురించి మనకు ఆల్రెడీ చెప్పారు కృష్ణ పరమాత్మ. మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్ విపరివర్తతే. రైట్ కదండి. జస్ట్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం టెంపరరీ అనేది అర్థం చేసుకోవాలి. అందుకనే మనము ఇక్కడ ఎంజాయ్ చేయకూడదు. మన రియల్ ఇల్లు ఎక్కడుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ నేను ఎన్ని బాధలు ఎందుకు పడుతున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాలంటే మనకి ఒక డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ ఎవరు అనేది, భగవంతుడు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కృష్ణ పరమాత్మ అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, మనం తప్పుదారి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకా మనం ఆయన్ని వదిలేసి వచ్చేసాం, కానీ ఆయన మాత్రం మనల్ని వదిలేయలేదు. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మనం అంటే ఆయనకి అంత ప్రేమ. ఓకే, చాలా ఇంపార్టెంట్. మనం ఈ భగవద్గీత చదివేటప్పుడు ప్రతిదీ చాలా డీప్గా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకది గుండెకి టచ్ అవ్వదు. ఓకే, మనలో పరివర్తన తీసుకురాదు. ఓకే, అందుకనే ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఎందుకు కృష్ణ ఇంత ఇలా చేస్తున్నారు? ఒక్క శ్లోకం అర్జునుడు ఒక్కటే శ్లోకం అడిగాడు. త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు, 72 శ్లోకాలు. రైట్, సో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అనొచ్చు, ఎందుకు 18 చాప్టర్లు ఎందుకు, ఇన్ని శ్లోకాలు ఎందుకు? ఎందుకంటే కొంతమంది చాలా తొందరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తొందరగా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి చాలా ఎక్స్ప్లెనేషన్ అవసరం. అటువంటి వాళ్ళని కూడా వదలట్లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు ఒక ఫ్యామిలీలో. మంచిగా చదివే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, చదువుకున్న వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. వాళ్ళకి ఏం చేస్తారు, ట్యూషన్కి తీసుకెళ్తారు, అట్లా వాళ్ళని దగ్గర తీసుకుంటారు. ఒకవేళ వాడు వినకుండా అటు ఇటు వెళ్ళాడు అనుకోండి, సరే వాడే నేర్చుకుంటాడులే అని వదిలేస్తారు కొద్ది రోజుల వరకు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, వదలట్లేదు. పిల్లల్ని వదిలేసినా కానీ వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచుతారు తల్లిదండ్రులు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా మనందరి మీద ఒక కన్ను వేసి ఉంచుతున్నారు. మనతో పాటే ఉంటున్నారు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారంటే, టీచర్ దగ్గరికి వెళ్ళి పిల్లవాడు ఏమంటాడంటే, మేడం నాకు ప్రిన్సిపల్ని కలవాలని ఉంది అని అంటాడనమాట.
సో టీచర్ ఏమంటుంది, ఒరేయ్ నాయనా ప్రిన్సిపల్ని ఎవరు పడితే వాళ్ళు కలవలేరురా నాయనా, మంచి ర్యాంక్ తెచ్చుకో, నువ్వు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ తెచ్చుకో, అప్పుడే ప్రిన్సిపల్ కలుస్తాడు నిన్ను అని అంటారు కదా. అలాగే ఇప్పుడు ఇప్పుడు అయ్యే కదండి. అలాగే జర్నలిస్టులు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళంతా రాస్తూ ఉంటారు కదా, పెద్ద గొప్ప గొప్ప ర్యాంకులు వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అప్పుడు వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంటర్వ్యూల కోసం జర్నలిస్ట్ పాకులాడుతూ ఉంటారు. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. ఫెయిల్ అయిన వాళ్ళని, అంటే ఇంకా ఐఏఎస్ లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్లోకి ఆ ర్యాంక్, ప్రాపర్ ర్యాంక్, కట్ ఆఫ్ మార్క్ రాకపోతే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ కృష్ణవరం అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు, అయ్యో ఇదేంటబ్బా, నన్ను నన్ను అంటే ర్యాంక్ రాకపోతే మనం పట్టించుకోరా అని అనుకుంటారు కదా. ఇక్కడ కృష్ణవరం ఏం చేస్తున్నారు, అందరినీ అందరినీ పట్టించుకుంటున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, దాని ఎందుకంటే ప్రేమ, లవ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రేమ. ఎందుకంటే ప్రతి దానికి చెప్తున్నారు, నాకు దండం పెట్టు, నాకు నాకు పూజ చెయ్యి, నాకు పత్రం పుష్పం ఫలం తోయం, అది చెయ్యి. కానీ దానికి అది చెయ్యాలంటే మనలో ప్రేమ అనేది ఉండాలి కదండి. ప్రేమ లేకపోతే మనం ఎలా చేస్తాం? సో అందుకని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి, ఓ భగవంతుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అంటే, మనల్ని కేర్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అంటే మనం కూడా ఆ రెసిప్రొకేషన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, భగవంతుడు అన్ని జీవాస్ని కేర్ చేస్తున్నారు, అందుకంటే ఆయనకి మన మీద అపారమైన ప్రేమ ఉంది, లిమిటెడ్ కాదు. ఓకే, అపారమైన ప్రేమ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, మనకి అంటే ఒక జీవుడికి ఏదో కొన్ని లిమిటెడ్ డిస్క్రిప్షన్, అంటే పరిమిత జ్ఞానం ఉంటుంది. కానీ భగవంతుల వారికి, కృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు, రైట్. మొత్తం విశ్వంలో ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదు, అన్నీ తెలుసు ఆయనకి. అలాగే కానీ కానీ జీవులకి మాత్రం పరిమిత జ్ఞానం ఉంటుంది. ఎందుకైతే మనకు పరిమిత జ్ఞానం ఉంది కాబట్టి మనకి అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక కరెక్ట్ పర్సన్ యొక్క అసిస్టెన్స్ తీసుకోవాలి, డైరెక్షన్ తీసుకోవాలి కదండి. మనం ఏమంటారు జనరల్గా, ఎవరైనా పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి రాస్తూ ఉంటే ఏమంటారు, మెంటర్ కావాలి నాకు, మెంటర్ అంటారు కదండి. సో అందుకని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ మనకి మెంటర్ లాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. జీవులు అనుకుంటారు ఏంటి, అబ్బా నేనే గ్రేట్, నేను చేసింది కరెక్ట్ అన్నీ. కొంతమంది అంటారు కదా, నేను చేసేది కరెక్ట్, నేను నా థాట్ ప్రాసెస్ని నేను మార్చుకోను, నేనే 100% అని అంటారు కదా. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి మెంటల్ డిసార్డర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ దారిలో పోవట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. మనం ఒక 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 ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంటూ ఉంటాం. కొనుక్కునేటప్పుడు ఏం చూస్తాం, మనం రివ్యూ చూస్తామా లేదా? ఏది పడితే అది కొనుక్కుంటామా? లేదు. ఏదో మన ఫ్రెండ్స్ని అడుగుతాము, లేదంటే కొలీగ్స్ని అడుగుతాము, ఆఫీస్లో పనిచేసిన అడుగుతాము, లేదంటే ఫ్యామిలీ వాళ్ళని అడుగుతాం, ఇదేంటి ఇది ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఒక్క పరికరం ఉండదు కదా, ఎన్నో ఉంటాయి. సో ఈ అన్నిట్లో ఏది బెటర్, ఏ కంపెనీ తీసుకోవాలి అని, ఎందుకంటే వేలు ఖర్చు పెడితే కనుక్కోవాలి కదా రివ్యూ. అలాగే ఇక్కడ కూడా మనం, జీవుడు పరిమిత జ్ఞానంలో ఉన్నాడు. సో అందుకని వాళ్ళకి ఒక అసిస్టెన్స్, డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా ఆయన మనకి డైరెక్ట్ చేస్తారు, మనకేంటి కరెక్ట్, మనకేంటి తప్పు అనేది ఆయన ఇన్స్ట్రక్ట్ చేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, మనం సొంత డిసిషన్స్ తీసుకోకూడదు అనేది ఇక్కడ మనకి శ్రీలా ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే అసిస్టెన్స్ తీసుకుంటామో, డైరెక్షన్ తీసుకుంటామో కృష్ణ పరమాత్మ యొక్క, అప్పుడు ఏమవుతుంది, మనం భగవంతుడికి మనం కనెక్ట్ అవుతాం కదండి. అట్లా అనమాట, కనెక్ట్ అవ్వడానికి మనకి అసిస్టెన్స్, డైరెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. లేదంటే ఏమవుతుంది, మనం ర్యాష్ డిసిషన్స్ తీసేసుకుంటాం కదండి. ఇప్పుడు కొంతమంది కోపం రాగానే ఏం చేస్తారు, ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా రిలేషన్షిప్స్ పాడైపోతాయి. సో అందుకనే యునానిమస్ డిసిషన్స్ తీసుకోవడం, నా 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 నాకు ఇలా చేయాలని ఉంది, నేను అలాగే చేస్తాను అని అనుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుంది, బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ అర్జునుడు కూడా అదే చెప్తున్నారు, అర్జున నువ్వు యుద్ధం చేయనని చెప్పేసావు, బాగానే ఉంది, మరి నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకో. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా తీసుకుంటే నీకు దానికి తగ్గట్టుగా నువ్వు ఎలాగా డిజైర్ చేసుకుంటావో, నీకు ఏం చెయ్యాలని నీ కోరిక ఎలా ఉందో దానికి తగ్గట్టుగా నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. సో అందుకని నీ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకో అని చెప్తున్నారనమాట. అందుకనే ఏంటి అంటే, దాని అర్థం ఏంటి, నువ్వు నా అసిస్టెన్స్ తీసుకో, అప్పుడు నువ్వు కరెక్ట్ డిసిషన్లో వెళ్తావు అని ఇక్కడ చెప్తున్నారు. రైట్ డైరెక్షన్, నేను ఉన్నాను ఇక్కడ. అలాగే యుద్ధంలో ప్రథ అని పిలుస్తారు అన్నమాట. ప్రథ అంటే కుంతిమాతని పృథ అంటారు. సో అందుకనే
కుంతిమాతకి కృష్ణకి రిలేషన్ ఉంది, నీ తల్లికి నాకు రిలేషన్ ఉంది అని ముందే చెప్పేస్తారు అర్జునుడికి. అందుకని కృష్ణుడు అప్పుడు అర్జునుడికి ఎవరున్నారు ఆ కురుక్షేత్రంలో? ఆ కృష్ణుడు ఒక్కడే ఉన్నారు. ఎవరి అసిస్టెన్స్ తీసుకుంటాడు ఆయన? అందుకనే కార్పణ్యదోషో బహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మోఢ చేత ఇచ్రేష్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అంటాడు అనమాట అర్జునుడు. అంటే ఓకే, ఒక హింట్ ఇచ్చేశాడు ముందే కృష్ణ పరమాత్మ అర్జునుడికి, నేను ఉన్నాను, నీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నా అసిస్టెన్స్ నువ్వు తీసుకోవచ్చు అని. ఎప్పుడు? అప్పుడే, సెకండ్ చాప్టర్ అప్పుడే. సో అట్లా అనమాట. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎలాగైతే అర్జునుడు నేను ఇప్పుడు నీ శిష్యుని, నేనేం చేయాలో నాకు చెప్పండి అన్నట్టుగా, మనం కూడా నాకు డైరెక్షన్ ఇవ్వండి అని అన్నట్టుగా, అలాగే మనం కూడా కృష్ణ పరమాత్మ యొక్క అసిస్టెన్స్ డైరెక్షన్లో నడిస్తే మంచిది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అనుకుంటూ ఉంటారు, ఓ మరి ఎక్కడున్నాడు కృష్ణ పరమాత్మ అని ఒక డౌట్ వస్తుంది కదా. సో మహావిష్ణువు, ఓకే, మహావిష్ణువు ఏం చేస్తూ ఉంటారు? శయనిస్తూ ఆయన నుండి ఎన్నో విశ్వాలు ఇలా వస్తూ పోతూ ఉంటాయి, ఆయన పోర్స్ నుండి వస్తూ పోతూ ఉంటాయి అనమాట. ఓకే, ఇన్ అండ్ అవుట్. ఓకే, ఇన్ అండ్ అవుట్. సో తర్వాత ఏం జరుగుతుంది? ప్రతి యూనివర్స్, ప్రతి విశ్వంలో ఆయనే మళ్ళీ గర్భోదక్షాయి విష్ణువు లాగా వెళ్ళి ఆయన నాభి నుండి రైట్ ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఆ లోటస్ ఫ్లవర్ నుండి లార్డ్ బ్రహ్మ ఉద్భవిస్తారు. ఉద్భవించిన తర్వాత ఆయన ఏం చేస్తారు? ఎన్నో శరీరాలు ప్రకృతిని క్రియేట్ చేస్తారనమాట. ఓకే, ఆ శరీరాల్లో మళ్ళీ క్షీరోదక్షాయి విష్ణులాగా కృష్ణ పరమాత్మ ఎంటర్ అయ్యి మనం కూడా ఆ ఒక్కొక్క బాడీలోకి మనం కూడా ఇవ్వబడుతుంది. జీవుడికి ఒక బాడీ, ఆ జీవుడు కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ బాడీలోకి వెళ్తారనమాట. అంటే మెల్లమెల్లగా ఆ బాడీ ఉద్భవిస్తుంది తల్లి గర్భంలో, రైట్? అట్లా. సో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న ఒక స్కూల్లో తీసుకెళ్ళాలి, హాస్టల్కి తీసుకెళ్ళాలి. ఏం చేస్తారు? చిన్నగా ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు వెళ్తారు, లేదా ఒక గార్డియన్ని తీసుకెళ్తారు, ఒక తాత, అమ్మమ్మ, నాయనమ్మ, అట్లా తాతలు. సో తీసుకెళ్తారు. వదిలిస్తారా? బస్ ఎక్కి అరే పోరా వదిలిస్తారా? లేదు. అలాగే కృష్ణ పరమాత్మ మనతో పాటు వస్తున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా సుహృదం సర్వభూతానాం అంటే ఏంటి? ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, అందరికీ స్నేహితుడిలాగా ఉంటున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎండ్ వరకు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళేదాకా, ఓకే, మళ్ళీ మన భగవద్ధాం వెళ్ళేదాకా మనతో పాటు ఏమంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? మనల్ని వదిలేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మన మోస్ట్ వెల్ విషర్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో మృగారి ఉన్నాడు. మృగారి ఏం చేశాడు? నా తండ్రి ఇలాగే నేర్పించాడని ఆ జీవాలని ఫారెస్ట్లో, ఓకే, అడవిలో సగం సగం చంపి వదిలేస్తాడనమాట. సో నారద ముని వస్తారు అక్కడికి. వెళ్తూ వెళ్తూ నారద ముని అడుగుతారు, మరి నాయన ఇదేంట్రా ఇలా చంపేస్తున్నావు అని అంటే, మా నాన్న ఇలాగే చెప్పాడండి, అందుకనే నేను ఇలాగే చంపుతున్నాను అంటే, దీనివల్ల నీకు చెడు కలుగుతుందిరా నాయన, నీకు బ్యాడ్ కర్మ వస్తుంది అంటే, నేను నా ఫ్యామిలీ కోసం ఇదంతా చేస్తుంది, వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటారులే నాకున్న బ్యాడ్ కర్మ అని అంటాడనమాట. సో వెళ్ళి అడుగుపో అంటే అడుగుతాడు మృగారి, ఏంటి మరి వాళ్ళ వాళ్ళ వైఫ్ని, పిల్లల్ని అడుగుతారు, మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను, ఈ జీవులను అన్ని నేను చంపుతున్నాను అంటే మీకోసమే కదా అంటే, లేదు లేదు నీ కర్మ మాకేమవుతుంది, నీ కర్మ నువ్వే పెట్టుకో అని అంటారనమాట. సో అందుకనే చూసారా, అంటే మన వెల్ విషర్ ఎవరు? కృష్ణ పరమాత్మ. మన కర్మ, బ్యాడ్ కర్మ కూడా ఫ్యామిలీ తీసుకోవట్లేదు, రైట్? అంటే ఏంటి దాని అర్థం? కృష్ణ పరమాత్మ మనకి మోస్ట్ వెల్ విషర్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లేదా ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒకవేళ ఆయన డైరెక్షన్, ఆయన ప్రొటెక్షన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం రైట్ వే, ఒక పాత్వే, ఒక ప్రాపర్ పాత్వే, మెంటర్ లేకపోతే ఎలాగైతే మనం ప్రాపర్ పాత్వేలో మనం చదువుకోవడం అవ్వదో, అలాగే మనకి ఈ డైరెక్షన్, ప్రొటెక్షన్ లేకపోతే మనం తప్పుడు వేలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మళ్ళీ మనం భగవద్ధాంకి వెళ్ళడానికి ఆయన అసిస్టెన్స్, మన డైరెక్షన్ అవసరం, ఆయన డైరెక్షన్ అవసరము. లేదంటే ఏమవుతుంది? మనం తప్పుదో పడతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ శ్రీలా ప్రభుపాల్ వారు మనకి ఇంకా ఒక చక్కటి చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. తథా దేహాంతర ప్రాప్తిర్ అంటే ఏంటంటే ప్రతి బాడీకి జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది ఉంటుంది. ఓకే, పుడతాడు, మా డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఓల్డ్ ఏజ్, ముసలోళ్ళం అయిపోతాము, చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఎలాగైతే మనం షర్ట్ మార్చుకుంటాం కదా, డ్రెస్సులు మార్చుకుంటున్నాం, ప్రతిరోజు అదే డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది? దూరంగా వెళ్ళిపోతారు అందరూ కదా.
సో, మనం గూడా అలాగే జీవుడికి కూడా కొత్త కొత్త బాడీ వస్తుంది. ఎలాగైతే ఇప్పుడు ఇప్పుడు చిన్నగున్నాడు. పిల్లోడు చిన్నగున్నాడు. రైట్? 1 మంత్ ఉన్నప్పుడు ఎంత చిన్నగుంటాడు. 1 ఇయర్ తర్వాత వాడు మెల్లమెల్లగా నడవడం మొదలుపెడతాడు. ఇంకొంచెం పెద్దగయ్యాక బాడీ మారుతుంది కదా! అలాగే యంగ్ ఏజ్ ఇంక నేను యంగ్ నాకెవరు అవసరం లేదు. నేను తోపుననుకుంటాడు. ఆ ఎప్పుడైతే ఆ గర్వం వస్తుందో మెల్లమెల్లగా తర్వాత ఏమవుతుంది ఒక 20 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా 20, 30 ఇయర్స్ తర్వాత ముసలోళ్ళయిపోతారు. అప్పుడు ఆ గర్వం తగ్గుతుంది. అబ్బా! కర్ర పట్టుకొని నడవాలి. నిల్చుంటే కూర్చోలేము, కూర్చుంటే నిల్చోలేము. ప్రాబ్లమ్స్ వచ్చేస్తా ఉంటాయి. సో, మన గర్వాన్ని అణించడానికి మనకి అలాగే చనిపోతాడు. ఆ! నేను నేను చాలా గ్రేట్ అనుకున్నవాడు ఏమనుకుంటాడు? ఏమవుతుంది? చనిపోతున్నారు. రైట్? జయలలిత గాని, ఆహ్, రతన్ టాటా గాని, ఎంతోమంది వాజ్పేయి గారు గాని, ఆహ్, పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్‌లు, ప్రెసిడెంట్‌లయ్యారు. ఏమైంది? చనిపోతున్నారు. రైట్? నేను చాలా గ్రేట్ గొప్పవాడిని నేను అని అనుకుంటే ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఒరేయ్ నాయనా చావు అనేది అందరికీ పర్మనెంట్. సో, ఈ ఎలాగైతే మనం చదువుకునేటప్పుడు నెక్స్ట్ ఏంటి? నా ఫ్యూచర్ ఏంటి? మంచిగా చదువుకోవాలి. మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్నట్టుగానే ఈ శరీరం తర్వాత నెక్స్ట్ శరీరం ఏంటి అనేది ఇప్పుడే మనం మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. మనం బాడీకి ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నాం. చక్కగా ఐఏఎస్, ఐపీఎస్, ఆ డాక్టరు, లాయరు అది ఇది అని చేస్తున్నాం. కానీ నెక్స్ట్ ఏంటి? ఓకే. ఈ శరీరం తర్వాత నెక్స్ట్ ఏంటి? అది గూడా ఆ ప్లానింగ్ గూడా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ చేంజెస్ జరుగుతుంది బాడీలో. కానీ ఏమిటంటే, ఎప్పుడైతే మనం కొత్త శరీరం వస్తుందో, పాత శరీరంలో మనం ఏం చేశామనేది మనకి గుర్తుండదు. కానీ కృష్ణ పరమాత్మ ఎందుకంటే ఆయన అన్ని జీవులలో ఉన్నారు గాబట్టి ఆయనకన్నీ తెలుసు. ఆయన పర్మనెంట్ చిత్రగుప్త అనమాట. చిత్రగుప్త ఎలాగైతే మన చిట్టా రాస్తారో ఆహ్, ఈ ఈ రైట్ ఆయన దగ్గర ఎటువంటి చిట్టా ఉంటుందో మనకు తెలీదు కానీ, కృష్ణ పరమాత్మ దగ్గర మన మన ఈ శరీరంలోనే కాదు, పాత శరీరంలో ఉన్న చిట్టాలన్నీ ఉంటాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అంటే మనం ఆహ్, ఎందుకిది చెప్తున్నారు ఇదంతా? ఎందుకంటే అట్‌లీస్ట్ మనం ఇది తెలుసుకొని ఈ లైఫ్‌లో ఓకే. తప్పులు చేసేసాం ఇప్పటిదాకా ఓకే. అట్‌లీస్ట్ ఇప్పటి నుండన్నా కొంచెం మన స్వభావాన్ని మార్చుకొని మంచి కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు ఆపేసి మంచి కార్యక్రమాలు చేస్తాము అని తెలుసుకోవడానికి. ఓకే. కదండీ! ఒక వార్నింగ్ ఇచ్చేస్తున్నారు మనకి. ఒక స్పీడ్ కెమెరా ఉందనుకోండి. స్పీడ్ కెమెరా ఉన్నప్పుడు అది చెప్తది. ఇక్కడ ఇది 80 స్పీడు అని చూపిస్తా ఉంటది. ఇట్లా బ్లింక్ అయితా ఉంటది. హైవేలో ఎళ్ళినప్పుడు. మనం ఎక్కువ స్పీడ్‌లో ఎళ్ళామనుకోండి. ముందు ఒక కెమెరా ఉంటది. వాడు పెడతాడు. ఒక కెమెరా పెట్టేసి మనకి ఇంటికి ఒక లెటర్ పంపిస్తాడు. ఫైన్ పంపిస్తారు. అలాగే రెడ్ లైట్ కెమెరా. ఎప్పుడైతే మనం రెడ్ లైట్‌ని దాటేసి ఎళ్ళిపోయామనుకోండి, మనకొక ఫైనొస్తుంది. అలాగే ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నాకన్నీ తెలుసు. ఓకే. మనమేమనుకుంటాం, ఎవరికీ తెలీదులేనే. ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకన్నీ తెలుసు. మీరు ప్రతీది మీలో ఉన్న మనలో ఉన్న ప్రతి కోరిక మనకి ఇతను డివోటీ అవ్వాలనుకుంటున్నాడా? లేదంటే నా నుండి దూరంగా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడా? అనేది ప్రతీదీ తెలుసు కృష్ణ పరమాత్మకి. ఆ! దానికి తగ్గట్టుగా ఏమవుతుంది? మనము అనుకుంటాం. ఓహ్! భగవంతుడు మనల్ని చూస్తున్నారు. మనం సరిగ్గా బిహేవ్ చేస్తే, మన పరివర్తన చెందితే అట్‌లీస్ట్ ఈ ఈ జీవితంలో మనం తప్పులు చేసుండొచ్చు. ఇప్పటి నుంచి మంచి చేతనంతో ఉంటే మనకి అట్‌లీస్ట్ నెక్స్ట్ శరీరం మంచి శరీరం వస్తుంది అని మనం ఒక వార్నింగ్ మనకి చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకే. ఆయన ప్రతి దానికి మనకి విట్‌నెస్ అని చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా, ఇంకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. నిన్ననో, మొన్ననో ముంబైలో చాలామందున్నారు. 100 మెంబర్స్ ఉన్నారు. 100 ప్లస్ బోట్‌లో. ఏమైంది? 13 మంది చనిపోయారు. సో, ఏంటంటే కృష్ణ పరమాత్మ చూసారు. ఓహ్! వీళ్ళేదో తప్పు చేశారు లాస్ట్ టైమ్. సో, వీళ్ళకి ఆ 13 మందినే ఆహ్, చనిపోయారు. రైట్? వేరే వాళ్ళందరూ బతికి బయటపడ్డారు కదా! అంటే వాళ్ళేదో తప్పు చేశారు. అంటే వాళ్ళందరిని నోట్ చేసేసుకున్నారు భగవంతుల వారు. ఓహ్! వీళ్ళేదో తప్పు చేశారు. వీళ్ళకి శిక్ష పడాలి. అట్లా అన్నమాట. సో, అందుకని మనం ఇప్పటి నుండే కొంచెం జాగ్రత్త పడ్డామనుకోండి, మన లైఫ్ బాగుంటుంది. అట్‌లీస్ట్ మనం కొంచెం ప్రాబ్లమ్‌లో పడకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేవని గాదు. కానీ అట్‌లీస్ట్ మనం తట్టుకునే ప్రాబ్లమ్స్ ఇస్తారు భగవంతులు వారు. మనం ఆయన డైరెక్షన్‌లో ఉంటే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారిక్కడ? ఆహ్, సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ మనకిప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉపద్రష్ట హనుమంతాచ. ఓకే. భగవద్గీత 13.23 ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పర. అంటే ఏంటంటే నేను పరమాత్మని. నేను ఉపద్రష్ట అంటే నేను చూస్తున్నాను. అందరిని చూస్తున్నాను. పర్మిటర్ హనుమంత అంటే
నేను అనుమతిస్తున్నాను. సో అందుకనే మన మన డిజైర్ కరెక్ట్‌గా ఉండాలి. మన కోరికలు కరెక్ట్‌గా ఉండాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, అందరూ ఏం చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా జరిగింది, ఢిల్లీలో కూడా జరిగింది, రైట్? ఆహ్, ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు తప్పుగా చూసి వాళ్ళని ఎవరు లేకపోతే వాళ్ళని రేప్ చేయడం, మర్డర్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. తర్వాత ఏమైంది? వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి చంపేస్తున్నారు, రైట్? వాళ్ళకి ఉరి శిక్ష కలుగుతుంది, లేదంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ కోరికల్ని సరిగ్గా కోరుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే, కొంతమంది అంటారు, దేవుడే కదా అన్నీ చేసేది, సో సో నేను తప్పు చేసినా కానీ దేవుడిదే భారం అని కాదు. ఏంటంటే మన కోరిక మనది, ఆయన అనుమతిస్తున్నారు, ప్రకృతి మధ్యలో మనకి అసిస్ట్ చేస్తుంది, అంతే. సో అందుకని మనం కోరికల్ని కరెక్ట్గా కోరుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మనకేంటి ఒక చిన్న చిన్న హ్యాపీనెసెస్ ఉంటాయి, రైట్? ఆ హ్యాపీనెస్ ఏమవుతుంది, అదొక డిజైర్ అనేది ఒక యాక్షన్ లాగా తయారవుతుంది. ఆ యాక్షన్ ఒక హ్యాబిట్ లాగా తయారవుతుంది. ఆ హ్యాబిట్ ఒక సివియర్ హ్యాబిట్ లాగా తయారవుతుంది. తర్వాత ఏమవుతుంది, అదొక ఎడిక్షన్ లాగా తయారవుతుంది. సో అందుకనే మన మన కోరికల్ని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి అని ఇక్కడ మనకి, కరెక్ట్ కోరికలు కోరుకోవాలి అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఓకే, మనం సచ్చిదానంద విగ్రహ. ఓకే, సో ఆయన కూడా సచ్చిదానంద విగ్రహం, మనం ఆయన అంశలం కాబట్టి మనం కూడా సచ్చిదానంద విగ్రహ. అందుకని మనం కూడా ఎంజాయ్ చేయాలనే ప్రాపెన్సిటీ అందరికీ ఉంటుంది, ప్రతి జీవుడిలో ఉంటుంది. అందుకని కరెక్ట్ వేలో మీరు ఆ, కోరికలు కోరుకోండి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో బ్లైండ్గా చేసుకోకూడదు. ఓకే, నా డైరెక్షన్లో మీరు మంచి కోరికలు కోరుకోండి, వైజ్లీ అని. ఓకే, తర్వాత ఏమవుతుంది, మనకి మంచి శరీరం, అట్లీస్ట్ ఈ శరీరంలో మనం భగవద్ధామానికి వెళ్ళలేదు అనుకోండి, అట్లీస్ట్ మనకు నెక్స్ట్ శరీరంలో మంచి శరీరం దొరుకుతుంది అనేది అర్థం. ఈ 84 ల్యాక్ స్పీసీస్ ఓకే, 80 ల్యాక్ స్పీసీస్, 8 లక్షల స్పీసీస్ కాకుండా 80 ల్యాక్ స్పీసీస్ కాకుండా అట్లీస్ట్ హ్యూమన్ బాడీ వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, మంచి చేతనంలో ఉంటామని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా ఇంకా ఇక్కడ ప్రభుపాల్ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరికెవరికైతే ఒక బాడీ వస్తుందో దానికి తగ్గట్టుగానే ఆ సిచ్యుయేషన్లో వాళ్ళు ముందుకెళ్తారని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందండి, పులి. పులి ఏం చేస్తుంది, దానికి ఒక యాపిల్ పండు ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది, ఏంది నా పెద్ద యాపిల్ పండు తీసుకొచ్చాడని అనుకుంటుంది, అవునా కదా? దానికి అవసరం లేదు యాపిల్ పండు, ఎందుకంటే దానికి ఆల్రెడీ అది ఏం తినాలనేది దానికి భగవంతులు వారు పెట్టేశారు ఆల్రెడీ, నువ్వు ఇదే తినాలి అని. ఇప్పుడు మన ఒక చేప పిల్ల ఉంది, ఒక చేప దాన్ని తీసుకొని, అయ్యో పాపం ఇది ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటుందని దాన్ని తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి ఇట్లా నువ్వు కూడా ఎగురు, ఆ పక్షిలాగా ఎగురు అని పట్టుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఏమవుతుంది, భయం వేసిపోతుంది, దానికి భయం వేస్తుంది కదా, అమ్మో ఏంది ఇట్లా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని. మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. సో అలాగే జింక జింకని తీసుకెళ్ళి నీళ్ళలో పడేసామనుకోండి, కొంతసేపు అటు ఇటు చేస్తుంది, కానీ తర్వాత మళ్ళీ బయటికి రావాల్సిందే జింక కదండి, ఎందుకంటే తినాలి కదండి, అక్కడ నీళ్ళలో ఎవరుంటారో తెలీదు. జింక చక్కగా నేల మీద ఉండాలి అది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే, ఒక బాడీ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా దశానిర్దేశకం ఉంటుంది. అందుకనే మనం ఈ శరీరంలో మనము కరెక్ట్‌గా ఉంటే మనకి అట్లీస్ట్ మనకి హ్యూమన్ బాడీ వస్తుంది నెక్స్ట్ లైఫ్‌లో. లేదంటే ఏమవుతుంది, ఆ 80 ల్యాక్ స్పీసీస్‌లో మనం కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదండీ అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, ఏమేమున్నాయి, 9,00,000 ఏమున్నాయి, నీళ్ళల్లో ఉండేవి 9,00,000. అలాగే చెట్లు ఉన్నాయి కదా, చెట్లు 20,00,000. అలాగే బల్లి, ఇదేంటి, దోమలు, ఇన్సెక్ట్స్, ఓకే, క్రోకడైల్, స్నేక్స్, పాములు అవన్నీ 11,00,000. అలాగే పక్షులు 10,00,000. అలాగే మ్యామల్స్ 4 కాళ్ళవి 30,00,000. అలాగే ఇంకా మిగతా 4,00,000 మనం హ్యూమన్ స్పీసీస్ అనమాట. ఆ శరీరంలోనే మళ్ళీ హ్యూమన్ శరీరంలో మనం ఇప్పుడు డివోటీస్ ఎప్పుడు అవుతాం, మనకు మేము మంచి ఫ్యామిలీలో ఉంటేనే కదా మనకి మళ్ళీ మనం డివోటీ అయ్యేది. ఇప్పుడు చూడండి, చైనాలో ఉన్నామనుకోండి, వాళ్ళు అంత తొందరగా డివోటీస్ అవ్వరు, రైట్? మెల్లమెల్లగా అవుతారు చాలా. అంటే ఇండియా, అందుకనే శ్రీల ప్రభుపాలు చెప్తారు ఏంటంటే, ఇండియాలో ఉన్న వాళ్ళు తొందరగా డివోటీస్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనమాట. కానీ మన 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 డిసిషన్ అండి, మనం ఏ ఫ్యామిలీలో పుడతాం అనేది కాదు. సో అందుకని మనం ఇప్పటి నుండే మనం కొంచెం మంచి మంచి భక్తిలో ఉండడం, అట్లీస్ట్ ట్రై చేయడానికి, ఏంటిది ఈ కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి, భగవద్గీత చదవడము అట్లాంటి పనులు చేసామనుకోండి, మంచి కోరికలు కోరితే అట్లీస్ట్, కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు పాశ్చాత్య దేశాలను మనం చూస్తాం, ఏంటి, వాళ్ళు బీచ్లలో అర్ధనగ్నంగా అలా దాన్ని పడుకుని ఉంటారు, అంతే. ఆ ఎండ తగులుతూ ఉంటుంది, సన్ స్క్రీన్ పూసుకుంటారు, అలా ఉంటారు.
క్రోకడైల్ ఏం చేస్తుంది? అది కూడా అంతే చేస్తుంది క్రోకడైల్. అలా ఎండలో ఉంటుంది. ఎండ లేకపోతే చచ్చిపోతుంది తెలుసా? ఎండ నుండి దానికి ఇది వస్తుంది, లాక్టిక్ యాసిడ్, లోపల లాక్టిక్ యాసిడ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అది ఎండలో ఉండాలి. అట్లా అనమాట. ఓకే. సో అలాగే పోలార్ బేర్ ఏం చేస్తుంది? 6 నెలలు దానికి ఫుడ్ ఉండదు. సో హైబర్నేషన్కి వెళ్ళిపోతుంది, ఒక గుహలోకి వెళ్ళిపోతుంది, కూర్చుంటుంది. సో అటువంటి శరీరం వచ్చింది అనుకోండి, మనం నేను అబ్బా నాకు సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి కృష్ణ పరమాత్మ కోరాడు అతను, రైట్? వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లోనే ఆనందాన్ని పొందుతున్నారు. సో అందుకనే అతనికి ఒక డాల్ఫినో చేప, ఓకే, చేప యొక్క శరీరం వచ్చేస్తుంది. నాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ అంటారు కదా, వాళ్ళకి ఒక బర్డ్ లాంటిది ఒకటి వస్తుంది, ఒక శరీరం. అలాగే కొంతమంది నాకు అటెన్షన్ కావాలి, అటెన్షన్, వాళ్ళు తప్పుడు ప్లేస్లో సరెండర్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే, తప్పుడు వాళ్ళకి ఎంజాయ్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు ట్రీస్ చెట్లలాగా పుడతారు. చెట్లు మనం ఏం చేస్తాం? చెట్ల నుండి మనం వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ తీసుకుంటాం, రైట్ కదండి? అన్నీ పశువులు ఏం చేస్తాయి? చక్కగా తింటున్నాయి. అవి అలా కూర్చుంటున్నాయి అంతే, రైట్? కూర్చొని అలా ఉంటాయి అంతే. చెప్తా తినద్దు అని అంటాయా? లేదు. సో అవి సరెండర్ అయిపోయినాయి. తప్పుడు వారికి సరెండర్ అవుతే ఏమవుతుంది? అలా అవుతుంది అనమాట. అట్లా అనమాట. సో అందుకనే మన మన డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే. ఇంకా ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఫాస్ట్ కారు, స్లో కారు ఉంటుంది. అన్నీ ఒకేలా. డ్రైవరు మనిషే, కానీ ఫాస్ట్ కారు, స్లో కారు ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకనే మన డిజైర్స్ ఎలా ఉంటాయో దానికి తగ్గట్టుగా మనకి ఒక కొత్త బాడీ ఈ ఈ ఈ ఈ ప్రకృతి మనకి ఇస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒక ఎలక ఉంది. ఎలక ఏం చేస్తుంది? అబ్బా, ఈ ఈ ఈ క్యాట్ పిల్లి నన్నెప్పుడు చంపడానికి ట్రై చేస్తుంది అని అనుకుంటూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ జన్మలో దానికి హయ్యర్ బాడీ ఇస్తారు భగవంతుల వారు. క్యాట్, పిల్లి ఏమనుకుంటుంది? అబ్బాయి కుక్కలతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని కూడా మళ్ళీ నెక్స్ట్, అంటే వాటికి ఒక ఇంకా ఆనందం లేదు, రైట్? సో ఏమవుతుంది? నెక్స్ట్ మళ్ళీ దానికి ఒక హైరార్కీ ఉంటుంది. ఓకే, మెల్లమెల్లగా జీవుడికి ఒక ఒక నేను చాలా గ్రేట్ అని అనుకుంటున్నాడు కదా, ఆ గ్రేట్నెస్ ఏంటనేది ఈ శరీరాల ద్వారా చెప్తున్నారనమాట. ఎవరైనా దీంట్లో గ్రేట్నెస్ లేనే లేదు అని చెప్పడానికి. ఎట్లా అనేది మనం చూద్దాం. పిల్లి తర్వాత కుక్క తర్వాత ఒక పెద్ద కుక్క, పెద్ద కుక్క తర్వాత ఒక ఒక అడవి కుక్క ఏమనుకుంటుంది? అడవి కుక్క కంటే ఎవరు పెద్ద? నక్క. నక్క కంటే ఏమనుకుంటుంది? ఓ చీత, అబ్బా ఇది బాగా పరిగెడుతుంది. సో అందుకనే తొందరగా. చీత తర్వాత ఏంటి? లెపర్డ్. అది బలంగా ఉంటుంది, తినేస్తుంది. ఓకే, ఆ వీడియో ఒకటి ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అదేమనుకుంటుంది? అబ్బాయి పులులతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, పులిలాగా తయారవుతుంది. పులి ఏమనుకుంటుంది? అబ్బాయి సింహాలతో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఒక సింహం ఉండి దాది ఒక టెరిటరీ చేసుకుంటుంది. టెరిటరీ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఇంకో 2-3 అది ముసలిది అయిపోతూ ఉంటుంది, లేదా సింగిల్గా ఉంది. ఇంకో 2-3 లయన్స్ వస్తాయి, దాన్ని చంపేసి వాటి బిడ్డల్ని చంపేసి ఆ ప్రైడ్ని లొంగ తీసుకుంటాయి. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే ఈ మెటీరియల్ వరల్డ్లో ఎప్పుడు డిఫీటే ఉంటుంది. మనం గెలవలేము అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా ఒక చిన్న చేప పెద్ద చేప అవుతుంది. పెద్ద చేప ఏమనుకుంటుంది? అబ్బా ఇది సరిపోదు అనుకుంటే షార్క్ లాగా ఉంటాను కదా. తర్వాత తిమింగలం అట్లా అనమాట. తర్వాత ఏమవుతుంది? ఎప్పటికుంటుందా? చచ్చిపోతుంది. సో అట్లా అనమాట. బర్డ్స్ కూడా సేమ్. చిన్న చిన్న బర్డ్స్, పెద్ద పెద్ద బర్డ్స్, పక్షులు, తర్వాత ఈగిల్ కూడా చచ్చిపోతుంది. సో అందుకనే ఏంటంటే తర్వాత లాస్ట్లో మనకి ఒక మనిషి శరీరం వస్తుంది. సో అందుకని చూసారా, ఇంత సైకిల్ అయిన తర్వాత మనం ఈ శరీరం వస్తే మనము డివోటీ అవ్వకుండా ఏం చేస్తున్నాము? భగవంతుడిని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాము? నా ఇష్టం వచ్చిన నాకు ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్, ఇండిపెండెంట్గా నేను ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఏమవుతుంది ఇప్పుడు చూసారా? సైకియాట్రిస్టులు ఎక్కువైపోతున్నారు, మెంటల్ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నాయి, రైట్? ముందు మీరు చూడండి, 30 ఇయర్స్ క్రితం అసలు డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలియదు. మనుషులకి అసలు ఆ డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు. పాశ్చాత్య దేశాలలో తెలుసు. ఎప్పుడైతే మనం ఆ పాశ్చాత్య దేశాల యొక్క హ్యాబిట్స్ని మనం తీసుకున్నామో అందరూ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. డిసీజెస్, వాళ్ళు తినే చెత్త మనం తింటున్నాం. ఏమైంది? ఈ థైరాయిడ్, డయాబెటీస్. ఇప్పుడు ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అబ్బా మా అబ్బాయి భలే ఉన్నాడండి, బొద్దుగా ఉన్నాడండి. బొద్దుగా అంటే దాని అర్థం ఏంటి? ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో అట్లా అనమాట. మంచిగా మంచి తెలియట్లేదు. బొద్దుగా ఉంటే ఎంజాయ్ అనుకుంటున్నాం, అది కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, సో అందుకని మనం బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అందుకనే భగవంతుడి యొక్క
డైరెక్షన్లో తీసుకోవాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? ఒరేయ్ నేను నీలోనే ఉన్నాను రా నాయన అని అని మనకి చెప్తున్నారనమాట. సో మనము భగవంతుడి యొక్క డైరెక్షన్లో వెళ్ళడం మంచిది. భూత్వా భూత్వా ప్రలీయతే అంటే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు జీవుడు? ఒక వూంబ్ నుండి ఇంకో వూంబ్, ఒక తల్లి నుండి ఇంకో తల్లి, ఇంకొక తల్లి నుండి ఇంకో తల్లికి వెళ్తున్నాడు. సో తెలియట్లేదు ఏం జరిగింది, ముందేమైంది, పాస్ట్ ముందేమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు అనమాట. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అన్ని భగవంతుడి యొక్క అన్ని డిజైర్స్, కోరికలు అన్నీ తెలుసు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం క్రైమ్ చేసామనుకోండి, ఎవడో ఒకతను క్రైమ్ చేశాడు. క్రైమ్ చేస్తే అతను ఏమంటారు? క్రైమ్ చేస్తే ఏమంటారు? వాడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేరస్తుడు వాడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రైమ్ చేసిన తర్వాత. అదే పెద్ద క్రైమ్ చేశాడు అనుకోండి, ఈ కొంతమంది ఉన్నారు కదా, డబ్బులు బాగా తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, పేర్లు వదిలేయండి. సో వాళ్ళు ఏం చేస్తారు? వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. అబ్బా నాది తప్పు, అది కూడా ఇంకా ఏమంటారు? అబ్బా అసలు నా తప్పేం లేదు, నేను చాలా పతితుడిని, నేను చాలా గొప్ప అంటూ ఉంటారు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఇంకా అలాగే మనం ఎలాగైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నామో అలాగే మనకి ఇంకో కొత్త బాడీ వస్తుంది. సో అందుకని మన కోరికలు కరెక్ట్గా కోరుకోవాలి. అందుకని ఏం చేయాలి? మనము సత్వగుణంలో ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో 5 ఉంటాయి ఇక్కడ. ఏంటంటే ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. సో ఈ 4 ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్లస్ అవి పర్మనెంట్, అంటే పర్మనెంట్. వాటిని భగవంతులు వారు చెప్తుంటారు, ఇగో ఓకే ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. కానీ కర్మని మనం మార్చుకోవచ్చు. ఓకే, ఓకే, కర్మని మనం మార్చుకోవచ్చు అని ఇక్కడ. ఇంకా ఏంటి, మనం ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో మనకి మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనము రజోగుణంలో, తమోగుణంలో ఉంటామో మనకి తెలీదు ఏంటి మంచి, ఏంటి చెడు. వాడికి ఏదో మంచిగా అనిపిస్తుందో వాడు అదే చేస్తూ ఉంటాడు, అట్లా అనమాట. ఓకే, సో అందుకనే మనము ప్లస్ ఇంకోటి, మన కర్మని మనం మార్చుకోవచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకే, ఓకే తప్పులు చేసేస్తాం, ఓకే ఫైన్. కానీ ఇప్పుడు నుంచన్నా మనము శరణాగతి, భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, ఓకే కృష్ణ, నేను జీవాత్మని బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసాను. ప్లస్ మీరు ఎంత గొప్పవాళ్ళు, నాకు కూడా నాతో పాటే వచ్చేసారు నన్ను ఒక డైరెక్షన్లో చూపించడానికి. నేను ఎప్పుడు ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ని అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే నేను ఇండిపెండెంట్ అంటారు కదా, వాళ్ళు మాయలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం, నీళ్ళు తాగాలి, ప్లస్ కదండి మనకి ఫైర్ కావాలి, వెజీస్ మనకి ఇది పళ్ళు, ఇంకా వెజిటేబుల్స్, గ్యాస్ కావాలి, రైట్, మంట కావాలి, రైట్. దాన్ని అన్ని కట్టింగ్ చేసుకోవడానికి బలం కావాలి, కుకింగ్ చేసుకోవాలి, బాయిల్ చేయాలి. అట్టనే తినేస్తే ఏమవుతుంది? అరగదు. సో బాయిల్ చేసుకోవాలి, తినాలి, తిన్న తర్వాత అది డైజెస్ట్ అవుతుంది కదండి. డైజెస్ట్ అవడానికి కూడా దాంట్లో మళ్ళీ ఎనర్జీ కావాలి, లోపల కావాలి కదా, అట్లా అనమాట. ఓకే, సో సో దానికి యా సో ఇంకా ఎనర్జీ కావాలి, బ్లడ్, దానికి డైజెస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? బ్లడ్ తయారవుతుంది. ఆ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో, సైంటిస్టులకి ఇప్పటికీ ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎవరైనా ఆపరేషన్ చేయాలంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ ఆ బ్రెయిన్ బాడీ పార్ట్స్ పనిచేయడం ఆపేస్తాయి. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పటికీ ఇండిపెండెంట్ కాదు, భగవంతుడిపై డిపెండెంటే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఎంత గొప్పవాళ్ళనేది అర్థం చేసుకోవాలి. ఒక శరీరం మనం చూస్తే అబ్బా కృష్ణ ఎంత గ్రేట్ అసలు. ఈ శరీరాన్ని చిన్నగా పుడతాం, ఇంత పెద్దగా తయారవుతున్నాం అంటే కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ చూడాలి దాంట్లో. ఓకే, సో అదనమాట. ఓకే, ఇంకా కాంప్లెక్స్, ఎస్ ఇది చాలా కాంప్లెక్స్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎవరు పడితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? సో భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉన్నామని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఎప్పుడు మనము భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటాం, అందుకని మనం ఏం చేయాలి? భగవంతుడికి మనం సరెండర్ అవ్వాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి, మనం సక్సెస్ అయ్యామనుకోండి, అబ్బా మనం చాలా గొప్ప పనులు చేసామనుకోండి, నేనే చేశాను అనుకుంటాం. కానీ మనం చాలా గొప్పవాడిని అనుకుంటాం. అక్కడ మనకి గ్రాటిట్యూడ్ అనేది ఉండదు. వేరే వాళ్ళు ఎవరున్నారు అనేది తక్కువ, మనం గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తాం. కానీ ఎప్పుడైతే ఆ సక్సెస్ లేదు, లాస్ అయింది అనుకోండి, ఎందుకు ఇలా జరిగింది? భగవంతుడు ఉన్నాడా?
అప్పుడు గుర్తుకొస్తాడు భగవంతుడు. అప్పటిదాకా భగవంతుడు గుర్తురాడు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం, మనకేదైనా పెయిన్ జరిగితే మాత్రం, ఉన్నాడా అసలు భగవంతుడు ఉన్నాడా? ఎందుకిలా జరుగుతుంది? అని 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 అనుకుంటామనమాట. సో, అందుకని ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే అందుకని మనం ఏం చేయాలంటే, ప్లెజర్‌లో ఉన్నప్పుడు, మనకు మంచి జరిగినప్పుడు కూడా భగవంతుడిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 1 మినిట్ అండి. సారీ అండి. 1 మినిట్. సో, అట్లనమాట. సో, ఒట్టి పెయిన్‌లోనే గాదు, ప్లెజర్‌లో గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడేమవుతుంది, పెయిన్‌లో తప్పనిసరిగా భగవంతుడు మనకి మన పెయిన్ గూడా తక్కువ జేస్తారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఎప్పుడైతే మనం ప్లెజర్‌లో భగవంతుడిని గుర్తుపెట్టుకుంటామో, మనకి పెయిన్ గూడా భగవంతుల వారు ఆయనకు తెలుసు. ఓహ్! ఇతనికి నేను ఆయన దృష్టిలో ఉన్నాను. జీవుడికి దృష్టిలో నేనున్నాను అనేది ఉంటుందనమాట. ఓకే. ఇంకా ఈ డిజైర్, మనం డిజైర్ చేస్తున్నాం. జీవుడు డిజైర్ చేస్తున్నాడు. శాంక్షన్ ఏమో భగవంతుల వారు చేస్తున్నారు. ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అలాగనమాట. ఇప్పుడు ఫిష్, నేను స్విమ్ చేయాలనుకోండి, మనకొక చక్కగా ఒక ఫిష్ బాడీ ఇస్తుంది. మళ్ళీ ఎక్కడ స్విమ్ చేస్తాం? నీళ్ళలోనే కదా! సో, నీళ్ళలో పెడతారనమాట. బర్డ్, ఒక పక్షి నాకు చాలా స్వతంత్రం కావాలనుకోండి, వాళ్ళకి చక్కగా రెక్కలు ఇస్తున్నాడు. సో, అట్లనమాట. మనకి ఈ ప్రకృతి మనకి చక్కగా ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? సర్వస్య చాహం హృది సన్నివేశతో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ అని చెప్తున్నారు. ఓకే. ఇంకా మనకి ఏమేం చేస్తున్నారు? జ్ఞానము, స్మృతి, గుర్తుపెట్టుకోవడం, జ్ఞానం, ఇంటెలిజెన్స్, అపోహనం. ఓ, నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అది కూడా నేనే ఇస్తానని చెప్తున్నారు. ఓకే. రిమెంబరెన్స్ ఆయనే ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఆయనే ఇస్తున్నారు. అపోహనం అంటే మరుపు కూడా ఆయనే ఇస్తున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే మన కోరికల్ని కరెక్ట్‌గా కోరుకోవడం మంచిది అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. మన దగ్గర మన ఫైలే ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన ఫైల్, మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది. కానీ భగవంతుడి దగ్గర అన్ని ఫైల్స్ ఉంటాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే. సో, ఒకసారి ఏమైందంటే, ఏంటంటే ఇక్కడేంటంటే, ఒకసారి జైల్‌లో బాగా గొడవలయితున్నాయని ఏం చేస్తారంటే వాళ్ళు కెమెరాలు పెట్టేస్తారు. సో, కెమెరాలు పెట్టగానే ఏమవుతుంది? ఆహ్, ఆ కొట్లాటలన్నీ తగ్గిపోయినాయి అని ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. అలాగే ఒక బాస్ ఉన్నాడు. ఓకే. అతను చెప్తున్నారు, వాళ్ళందరికీ, ఎంప్లాయీస్ అందరికి చెప్తున్నారు. "ఒరేయ్ ఇలా చేయండి, ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి" అని చెప్పి ఆఫీస్‌లో ఉన్నప్పుడు చక్కగా అందరూ పని చేస్తున్నారు. వెళ్ళిపోగానే ఏమవుతుంది? ఆయన వెళ్ళిపోగానే వీళ్ళందరూ కూర్చొని బాతాకానా చేసుకుంటూ కూర్చున్నారు. పని చేయట్లేదు. సో, ఆయన ఏం చేస్తారంటే, కెమెరాలు పెట్టేస్తారు. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తారు. సో, అప్పటినుంచి ఇంకా సచ్చినట్టు పని చేస్తూ ఉంటారనమాట. సో, అందుకనే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బిహేవియర్ మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడు వారు చూస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అప్పుడేమవుతుంది? మనం మంచిగా కోరుకుంటాం. చెడు కోరుకుంటే కూడా మనకి ఇస్తున్నారు. కానీ దాని రిజల్ట్ మనకే, పెయిన్ మనకే. ఆయనకు కూడా పెయిన్ ఉంటుంది. అయ్యో! జీవుడు ఇలా బాధపడుతున్నాడు, ఆయనకు కూడా పెయిన్ ఉంటుంది. అందుకని మన కోరికల్ని మనం కరెక్ట్‌గా చూసుకుంటే చక్కగా మనల్ని భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి చక్కగా హెల్ప్ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే. సో, ఇక్కడ ఆహ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే అశ్వత్థామ ఏం చేశాడు అతను? అతనికి లాస్ట్‌లో ఒక చెడు కోరిక వచ్చింది. ఏంటది? 5 పాండవుల్ని చంపేయాలి. సో, రాత్రిపూట ఎళ్లి 5గురు పాండవుల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. చంపుతాడు. 5 మందిని చంపుతాడు. లాస్ట్‌లో వాళ్ళ తలలు కూడా తీసుకెళ్తాడు. అప్పుడు తర్వాత తెలుస్తుంది. అరే! నువ్వు చంపింది పాండవుల్ని కాదు, పాండవ పుత్రుల్ని అని. రైట్? సో, అప్పుడేం చేస్తాడు? బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఈ ఈ వంశోద్ధారకుడు, ఈ పాండవులకి వంశోద్ధారకుడు అనేది ఉండకూడదు అనంగానే బ్రహ్మాస్త్రం వదులుతాడు. ఆయనకి వదలడం తెలుసు కానీ తీసుకోవడం తెలీదు. చూసారా ఆయన కోరికలన్నీ ఎంత బ్యాడ్ కోరికలో. ఆ! సో, ఉత్తర గర్భంలోకి ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది. సో, అది తెలిసిపోతుంది. ఉత్తరకు తెలిసిపోతుంది ఏదో జరగబోతుంది అని. సో, ఎవరు? అభిమన్యుడి యొక్క వైఫ్ అనమాట. సో, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ లోపలున్నారు భూమిలో. సో, అప్పుడేం చేస్తుంది ఉత్తర? చక్కగా భగవంతుడి యొక్క ఆశ్రయంలో తీసుకుంటుంది. పాహిమాం, పాహిమాం, భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకుంటుంది. ఏం చేస్తారు కృష్ణ పరమాత్మ? ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చతుర్భుజ ఫామ్‌లో. సో, పరీక్షితుడు ఉంటాడు గదా! పరీక్షితుడు చూస్తున్నారు. చతుర్భుజ ఫామ్‌లో. అరే! ఎవరబ్బా ఆయన? ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు.
అని చూస్తూ ఉన్నారనమాట. సో, అక్కడున్న అది చాలా హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బ్రహ్మాస్త్రంలో. ఆ హీట్ అంతా భగవంతుడు క్యాప్చర్ చేసేసుకొని వెళ్ళిపోతారు. సో, అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే చక్కగా చక్కగా సేవ్ అయిపోతారు. తర్వాత అందరూ చక్కగా పరీక్షితుడికి ఏమి అవ్వదు. పరీక్షితుడు బయటికొస్తాడు. బయటికొచ్చిన తర్వాత పుట్టినప్పుడు చూస్తూ ఉంటాడు. అరే! ఏరబ్బా ఆయన ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ చతుర్భుజ ఫార్మ్‌లో ఉన్న ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? అని చూస్తూ ఉంటాడనమాట. అందుకని ఆయనని పరీక్షిత్ మహారాజ్ అని పేరొచ్చింది. ఓకే. ఆహ్, 1 మినిట్. యాహ్! సో, అందుకని ఏంటంటే సారీ, ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. అందుకని డిస్టర్బ్ అవుతుంది. సో, అందుకని ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే, అబ్బా! భగవంతుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు అని 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 అంటారనమాట పరీక్షిత్ మహారాజ్. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని మనం అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. సో, అట్లనమాట. మనం భగవంతుడిని మనం అప్రిషియేట్ చేసి నేర్చుకోవాలి. అప్పుడే మనము భగవంతుడిపై ప్రేమ కలుగుతుంది. లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో, ఇంకోటేంటంటే ఒక గురువు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే గురువు టెస్ట్ చేస్తాడు. ఒక టెస్ట్ చేస్తాడనమాట. ఓకే. పిల్లలందరికి అయిపోయింది. అంత అంత స్కూలింగ్ అంతా అయిపోయింది. ఒక గురువు టెస్ట్ చేస్తాడు. ఏంటంటే పిల్లలు అందరికీ బనానా ఇస్తాడు. బనానా ఇస్తారు ఆయన టీచర్. ఒక అరటిపండు ఇచ్చి ఎళ్ళండి మిమ్మల్ని ఎవరు చూడని ప్లేస్‌లకెళ్ళి తినండి అని అంటారనమాట గురువుగారు. సో, అందరూ వాళ్ళకి తెలుసు కదా! వాళ్ళు అదే ఏరియాలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎవరుండరనేది. అందరూ కొంతమంది ఎక్కడెక్కడికో పుట్టలకి ఎక్కడెక్కడికో ఎళ్ళిపోయారు. చెట్టు దాటున ఎక్కడికెక్కడికో ఎళ్ళి ఇక్కడ ఎవరు లేరులే అని తినేస్తారనమాట. కానీ ఒక అబ్బాయి మాత్రం అతను తినలేడు. తినకుండా వచ్చేస్తాడనమాట. అందరూ వస్తారు, తినేసొస్తారు. ఈ ఒక్కడు మాత్రం చేతిలో అరటిపండు ఉంటుంది. ఒరేయ్ నాయనా ఏంటి అందరూ అంటారనమాట. పిల్లలందరూ అంటారు. ఏంటి నీకు ఒక్క ప్లేస్ కూడా దొరకలేదా అరటిపండు తినడానికి? అని అని ఆయన అట్లా హేళన చేస్తా ఉంటారనమాట. సో, గురువుగారు కూడా అడుగుతారు. ఏంటి బాబు తినలేదేంటి అరటిపండు అంటే, భగవంతుడు సర్వాంతర్యామి కదా! ఆయన చూస్తున్నారు నన్ను. అందుకనే నేను తినలేదు అని అని ఆహ్ అంటాడనమాట ఆ అబ్బాయి. సో, అందుకని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గురువుగారు జెప్తారు. ఓహ్! మీరు థియరీలో పాస్ అయ్యారు అందరూ, కానీ ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయ్యారోయ్! అని గురువుగారు చెప్తారనమాట వాళ్ళందరికీ. కానీ ఈ పిల్లవాడు థియరీలో పాస్ అయ్యాడు, ప్రాక్టికల్‌లో గూడా పాస్ అయ్యాడు అని అని ఇక్కడ గురువుగారు చెప్తారు. సో, అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భగవంతులు అన్ని ప్లేసెస్‌లో ఉంటారు. ఆహ్, సో, ఇంకా ఏం అర్థం చేసుకోవాలి మనం? చేతనం ఎక్కడుందో అది ఆహ్ అక్కడ మనము ఉన్నాము, భగవంతులు వారున్నారు. ఇంకోటేంటంటే మెటీరియల్ కాంటాక్ట్ ద్వారా ఇప్పుడు ఇప్పుడు ఆహ్, ఒక్కసారి జీవుడు, పరమాత్మ వెళ్ళిపోయారనుకోండి, డాక్టర్ గాదు, మనం చెయ్యలేరు. మనం ఎవరైనా హెల్ప్ చేయగలరా మనల్ని? చేయలేరు. ఓకే. సో, అట్లనమాట. ఓకే. మనల్ని వెనక్కి తీసుకురాగలరా? ఆహ్, నే నేను నేను ఈ బాడీలో జీవాన్ని పెడతానంటే అవుతుందా? అవ్వదు. సో, అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్ చైతన్యం అనేది భగవంతుడు ఉన్నప్పుడే మనకు ఆ చైతన్యం అనేది ఉంటుంది. భగవంతుడు ఒక్కసారి ఆ బాడీలోంచి వెళ్ళిపోయారనుకోండి ఫినిష్. సో, అందుకనే మనం ఏం జేయాలి? మన యాక్షన్స్‌ని మనం ప్యూరిఫై జేసుకోవాలి. మన మన కోరికల్ని, మనం యాక్షన్స్‌ని ప్యూరిఫై జేసుకోవాలి. అప్పుడే దాన్ని భక్తి అంటారు. ఓకే. సో, ఎస్పెషల్లీ మనం ఏం జేయాలి? చాంటింగ్ జేయడం చాలా ఇంపార్టెంట్. డివోటీ అంటే ఏంటి? డివోటెడ్ ఆల్రెడీ అతను డిసైడ్ అయిపోయాడు. ఏంటి? ఒక్కతనికి భగవంతుడికి నేను డివోటీని. అంటే నేను సర్వెంట్‌ని, మాస్టర్‌ని కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా బ్రహ్మ సంహితలో ఏమనుంది? 11వ దాంట్లో ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోచయంతి శ్యాం సుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ లార్డ్ బ్రహ్మ చెప్తున్నారు. భగవంతుడి గురించి, కృష్ణ పరమాత్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఓ భగవంతుడా! ఓ శ్యామసుందర! నిన్ను తెలుసుకోవడం చాలా కష్టం. నువ్వు అనంతం అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏంటి? ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారు? నిన్ను నిన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నిన్ను చక్కగా నీకు ఆహ్, ఆహ్, డివోషనల్ సర్వీస్ భక్తియుత సేవ చేస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో, అందుకనే దాని ఎగ్జాంపుల్ ఏంటి? ప్రహ్లాద్ మహారాజు, ధ్రువుడు ఏం చేశారు వాళ్ళు? ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు వాళ్ళు కదండీ! కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చూసారు వాళ్ళు? వాళ్ళకి ఆహ్, భయం కలగలేదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని సర్వాంతర్యామిలా చూసారు. రైట్? ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడేంటంటే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఆహ్
ప్రహ్లాదుని అడుగుతాడు, ఇదో ఈ స్తంభంలో మీ దేవుడు ఉన్నాడా? అన్ని ప్లేసెస్లో ఉన్నాడా? అన్ని ప్లేస్, ఆయన సర్వంతర్యం, అన్ని ప్లేసెస్లో ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే భగవంతుల వారు ఆ స్తంభంలో ఎపియర్ అవుతారంట ముందే, రైట్? ఎపియర్ అవ్వగానే ప్రహ్లాదులు చూస్తున్నారు, ఓ ఉన్నారు ఉన్నారు ఆయన తెలుసు ఉన్నారని ముందే చెప్తున్నారు భగవంతుడు. ఎస్, నేను ఇక్కడ ఉన్నాను అని నిరూపిస్తున్నారు. ఎస్ అని అంటారనమాట ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపు వెళ్ళి ఆ పిల్లర్ని పగలగొట్టేసి అట్లా ఆ నెక్స్ట్ లీల జరుగుతుంది. సో హిరణ్య కశిపు అంటే ఏంటంటే యాక్చువల్గా హిరణ్య అంటే గోల్డ్, ఓకే. కశిపు అంటే సాఫ్ట్, మెత్తదైనది. అంటే అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఉమెన్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ ఈ డబ్బులకి, గోల్డ్కి, ఇంకా ఈ ఈ తప్పుడు అలవాట్లకి, ఇలిసిట్ సెక్స్కి మనం మనం అలవాటు అయిపోతామో దానివల్ల వచ్చేది వినాశనం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఏం జరిగింది? హిరణ్యకశిపుడు భగవంతుల వారు నరసింహ భగవాన్ ఏం చేశారు? ఆయనని చంపారు. ఆయనతో పాటు ఆయన యాక్చువల్గా చంపింది ఏంటి? ఆయనలో ఉన్న ఈగోని చంపేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. హరే కృష్ణ. ఎస్, ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో ఇప్పుడు దివాళీ ఉంది, ఓకే. దివాళీ టైంలో ఏం జరుగుతుంది? చిన్న పిల్లలందరూ అంటారు, ఓ నేను పెద్ద పెద్ద పటాసులు అందరూ పేలుస్తున్నారు, నేను కూడా పేలుస్తాను అంటే, ఒరే వద్దురా నాయన, నీకు దండం పెడతా, ఇట్లా చేయమాకరా, కాళ్ళు కాలుతాయి, చేతులు కాలుతాయి, కళ్ళు పోతాయి, అది ఎట్లా చెప్తానే. ఏమంటారు? లేదు 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 అని. ఏమవుతుంది? చావు. కానీ చూస్తూ ఉంటారు, ఎస్, తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఓ వీడు ఏం చేస్తున్నాడని. ఒకవేళ ఒక చిన్న టపాసు వచ్చి కాలుకి తగిలింది అనుకోండి, చిన్న ఇట్లా నిప్పు రవ్వ తగిలింది అనుకోండి, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? అమ్మ, నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. సో అట్లా అనమాట. అలాగే మనం కూడా భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది దుఃఖాలయం అశాశ్వతం అని ఇక్కడ మనం ఈ ఈ ఈ ఈ భౌతిక లోకం అనేది దుఃఖాలయం అశాశ్వతం అని ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 minute. ఓకే, సారీ అండి, సారీ. ఓకే, సో ఇంకా ఇంకా మనం ఎప్పుడైతే డివోటీ అవుతామో భగవంతుల వారు మనకి చిన్న చిన్న మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇయ్యరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి మనం 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 తట్టుకోగలిగే అటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఓకే. అందుకని నేను డివోటీ అవుతాను అని అనుకోకూడదు. అన్యాభిలాషిత శూన్యంగా చేయాలి. అభిలాషిత శూన్యం. నేను ఇది చేస్తాను, నాకు అది వస్తుంది అన్నట్టుగా కాకుండా భగవంతుడిని ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుంది? మనం తట్టుకునే తగ్గట్టుగా మనకి పెద్ద పెద్ద, మీరు చూడండి డివోటీస్ కూడా మంచి మంచి పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి, కానీ వాళ్ళు తట్టుకోగలరు. ఎందుకంటే భగవంతుడిపై వాళ్ళకి ఫుల్ శరణాగతి ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఓకే. సో ఇంకా ఏం చేయాలి మరి? అందుకని మరి డివోటీస్ ఏం చేస్తారు? భగవద్గీత చదవడం మొదలు పెడతారు, ఓకే. డివోటీస్ని ద్వారా రైట్, భగవద్గీత నేర్చుకోవడము. నేను ఇండిపెండెంట్ని కాదు, నేను సర్వెంట్ని, నేను మాస్టర్ని కాదు. సో భగవద్గీతలో ఏం చెప్తున్నారు? నేను ఇండిపెండెంట్ని కాదు. ఎప్పుడైతే మనము ఇండిపెండెంట్గా భగవంతుడి నుండి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తే వాళ్ళని ఏమంటారంటే డల్ హెడెడ్ అని అవుతారని మనం డల్ హెడెడ్ అని 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 అంటారనమాట. సో అందుకని మనం ఏం చేయాలి? ఎవరి మీద అయితే మనం డిపెండ్ ఉంటున్నామో వాళ్ళకి మనం సేవ చేయాలి కదండి. సో అట్లా అని అని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, కృష్ణ పరమాత్మ ఎట్లాగంటే ఇప్పుడు మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఎన్నో మనకి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక లెటర్ ఇస్తాం, ఆయన ఏం చేస్తాడు? సైన్ చేసేసి స్టాంప్ వేసేస్తారు. కానీ మనకి ఒక పట్టా ఉంది, ఏదో ల్యాండ్ పట్టానో ఏదో ఒక శాంక్షన్ ఇవ్వాలి, ఆయన సైన్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఇచ్చేది ఎవరు? ఎంప్లాయీ. అట్లా అన్నమాట. అలాగే ప్రకృతి కూడా మనకి చిన్న చిన్న ఇట్లా ఇస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వినమనుకోండి, ప్రకృతిని మనం విరుద్ధంగా మనము వాడామనుకోండి, ఈ కోవిడ్లు, అర్త్క్వేక్లు, హరికేన్స్, బుష్ ఫైర్, ఇట్లాంటివన్నీ భగవంతుల వారు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అదేదో స్వైన్ ఫ్లూ అదే బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, అట్లా ఏంటంటే భగవంతుడికి ఇక్కడ మనం ఉండడం ఇష్టం లేదు. అందుకనే ఈ ఈ ఎవరైనా తెలుసుకుంటారా నాయన అని మనకి చెప్తున్నారనమాట. మనం తెలుసుకోలేదనుకోండి, మనం సరిగ్గా తెలుసుకోలేదు, మనం రెడీగా లేం తెలుసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తారు? సరే వేస్ట్, ఇంక వీడికి చెప్పి చెప్పి వేస్ట్ అని చెప్పి మనకి వేరే శరీరం ఇచ్చేస్తున్నారనమాట, ఓకే. ఈ 80 లాక్ స్పీసీస్లో ఉండే శరీరాలు ఇస్తున్నారు. సో అందుకనే మనం చాలా మనం ఇక్కడ
చాలా జాగ్రత్తగా మన మన కోరికల్ని కోరుకోవడం ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా ఏంటి, ప్రకృతి ఇస్తుంది కదా అని మనం ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఎలా ఉంటుందంటే పునః పునః చర్విత చర్వనానాం అంటే ఏంటంటే చూవింగ్ ద చూడ్ అంటారు ఇంగ్లీష్లో. చూవింగ్ ద చూడ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం చూవింగ్ బంక్ తినేవాళ్ళం. తిని 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 ఏమవుతుంది, అది గట్టిగా అయిపోతుంది, దాన్ని ఎంజాయ్ చేయలేం. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఎస్పెషల్లీ పాశ్చాత్య దేశాలలో లేదంటే ఈ టియర్ 1 సిటీస్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. రైట్? ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇది ప్రకృతిని వాళ్ళు తప్పు విధానంలో వాడుకుంటున్నారు. భగవంతుడికి వాడుకుంటే సొంతానికి వాడుకుంటున్నారు. ప్లస్ ఈ బాడీ ఏంటి, ఇది కండిషన్డ్ బాడీ, ఇది భ్రమలో ఉన్న బాడీ. సో ఏమవుతుంది, దాని రిజల్ట్ ఏంటి, అన్‌హ్యాపీనెస్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు చూడండి చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్‌లో ఎక్కువైపోతున్నాయి అందరికీ. తెలియట్లేదు ఏం చేయాలో. ఎందుకంటే వాళ్ళు పునః పునః చర్విత చర్వనానాం తప్పు ప్లేస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తప్పు ప్లేస్‌లో ఎంజాయ్‌మెంట్ ఎతుకుతున్నారు. అందుకని ఏమవుతుంది, దాంట్లో మెల్లో లేదు. ఎంజాయ్‌మెంట్ లేదు. ఎలాగైతే చెరుకు ఉందండి. తిని 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 ఏమవుతుంది, ఆ పిప్పే ఉంటుంది. ఇంకా ఆ పిప్పిని తిన్నామనుకోండి ఏమవుతుంది, ఆ పళ్ళల్లో సందులు పెరుగుతాయి. అంతే తప్ప ఇంకేం లేదు. సో అందుకనే ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ కూడా అట్లాంటిదే అని అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ మెటీరియల్ వరల్డ్ మంచిది కాదు. ఇప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకు? తప్పుడు వేలో మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ డిప్రెషన్ తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి హోప్ ఉండదు. అయ్యో! నేను ఇక్కడి నుంచి బయటపడాలి. కానీ ఎలా బయటపడాలని తెలియట్లేదు. ఏమైంది? వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అందుకనే మనం ఈ పిల్లలకి ఎస్పెషల్లీ ఈ యూత్ ఏమంటున్నారు, ఓహ్! నేను ఎంజాయ్ చేయాలి, ఇండిపెండెంట్ అంటూ ఉంటారు కదా! సో అందుకనే వాళ్ళందరికీ మనం ఈ భగవద్గీత నేర్పియడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ప్రకృతి మనకి ఎంజాయ్ చేయడానికి ఇచ్చింది కాదు. మనకొక ఛాన్స్. ఒక జైలుకెళ్ళామనుకోండి, మనం పరివర్తన చెందితే ఏమవుతుంది, వాడు మళ్ళీ జైలుకి రాడు. చక్కగా వాళ్ళకొక షాప్ పెట్టిస్తారు. గవర్నమెంట్ ఒక షాప్ పెట్టిస్తుంది. చక్కగా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. నక్సలైట్లందరూ ప కిందకి అంటే కౌంట్ తక్కువైపోయింది. ఎందుకు? వాళ్ళకి చెప్పారు పోలీసులు వారు, మీరు రండి, లొంగిపోండి మీరు. మేము చక్కగా మీకొక ఉపాధి కల్పడానికి మేము మీకు డబ్బులిస్తాం. మీరు చక్కగా మీ పనులు మీరు చేసుకోండి. ఎంతోమంది ఎన్నో వేరే వేరే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఏమైంది? వాళ్ళు మన జనజీవన స్రవంతిలో వాళ్ళు మిక్స్ అయిపోయారు చక్కగా. అలాగే మనం కూడా ఈ భగవంతుడికి నేను ఇండిపెండెంట్‌గా నేను ఎంజాయ్ చేస్తాను అంటే ఏమవుతుంది? ఆ 80 లాక్స్ స్పీసెస్‌లో మనం ఒకటి వెళ్ళిపోతా ఉంటాం. అదే మనము మంచి చైతన్యంలో ఉండి మనం చక్కగా భగవంతుడిని మనం దృష్టిలో పెట్టుకొని మన కార్యక్రమాలు, మన కోరికలను కోరామనుకోండి, మనం చక్కగా ఈ హ్యూమన్ బాడీలో ఉంటుంది. అట్‌లీస్ట్ మన నెక్స్ట్ జన్మలో మనకు ఒక హ్యూమన్ బాడీ మంచి డివోటీ ఆహ్, ఇంట్లో మనం పుడతాం. అప్పుడేమవుతుంది, మనం ఈ ఈ ఈ కృష్ణ చైతన్యాన్ని మనం కంటిన్యూ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు తొందరగా శ్లోకాలు నేర్చుకుంటారు. తొందరగా కొంతమంది కీర్తన నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ముందు డివోటీస్ అనమాట. రైట్? అట్లా అనమాట. సో అందుకనే మనం చేయాల్సిందేంటంటే భగవంతుడు మన కోరికల్ని కరెక్ట్‌గా కోరుకోవాలి. డైరెక్టర్ నేనిక్కడున్నాను. కృష్ణ పరమాత్మ నేనున్నాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ చూసారా ఎనకాల పిక్చర్‌లో గూడా అలాగే ఉంది. ప్రతి దాంట్లో నేనున్నాను. ప్రతి జీవుడిలో, ప్రతి బాడీలో నేనున్నాను అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అలాగే 2 బర్డ్స్. ఆ 2 పక్షులేంటి? ఒక పక్షి మనము, జీవుడు. ఇంకో పక్షి చూస్తా ఉన్నారు. ఆ పక్షి, ఎగిరే పక్షి ఏం చేస్తుంది? ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకో పక్షి భగవంతుడు పరమాత్మ చూస్తున్నారు. ఓహ్! వీడెప్పుడు నా వైపు చూస్తాడు అని చూస్తా ఉన్నారనమాట. సో ఒక చిన్న ప్లస్ చాంటింగ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈ సెషన్ మనం ముగిద్దామండి. సో అందుకనే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, భగవద్గీత అనేది ఉంది, బానే ఉంది. కానీ మనము చాలామంది ఈ మెటీరియల్‌లో ఉండి గూడా ఎంజాయ్‌మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళకి టెంపరరీ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. కానీ ప్రాబ్లమ్స్ కూడా, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య డివోర్సెస్ చాలా ఎక్కువైపోయినాయి. ఓకే. అది యంగ్ ఏజ్ గానివ్వండి, లేదంటే ఈ మధ్య గ్రే డివోర్సెస్ అదేంతో కొత్తగా వచ్చిందంటే గ్రే డివోర్సెస్ అంటే ఏంటంటే ముసలోళ్ళైన తర్వాత కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి మెల్లో లేదు. వాళ్ళకి ఆనందం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఆహ్, ఇండిపెండెంట్‌గా ఎంజాయ్ చేయాలి అనేది ఉంది. ఓకే. ఫీమేల్ గాని, మేల్ గాని ఓకే. ఇద్దరూ ఎంజాయ్ చేయాలని ఉంది. సో ఇప్పుడు కానీ కానీ ఒక ఒక దాన్నేమంటారు? ఒక పద్ధతి ఎలా వచ్చేసింది? తల్లి పిల్లల్ని కనాలి. తల్లి వాళ్ళని మంచిగా పెంచాలి. మళ్ళీ ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు చూడాలి. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి. మళ్ళీ జాబ్‌కెళ్ళాలనుకుంటే మళ్ళీ జాబ్‌కెళ్ళాలి. అన్ని టెన్షన్‌లలో ఏమైతుంది ఇక్కడ? ఓహ్! నేనేమో
సేమ్ సాలరీ, దాదాపుగా సేమ్ సాలరీ వస్తుంది నాకు, మా హస్బెండ్‌కి. కానీ పనేమో నాకెక్కువైపోయింది అనేది ఏంటి ఇక్కడ? అంటే అందుకనే ప్రజలు అది ఆహ్, ఒక 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 అసంతృప్తి అనేది నెలకొందనమాట. అప్పుడేమవుతుంది దానివల్లనే ప్లస్ అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ అనేది లేకుండా పోయింది. అందుకనే ఈ డివోర్సెస్ అనేవి జరుగుతున్నాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సెంటర్‌లో ఎవరున్నారు? హస్బెండ్ ఏమో ఆహ్, వైఫ్‌కి టోటల్ అంటే వాళ్ళేంటంటే ఒక రెస్ట్రిక్టెడ్ అయిపోతున్నారనమాట. నువ్వో, నేను ఇప్పుడంతా మొదట్లో ఎలా ఉండేది? ఉయ్ అని ఉండేది. ఇప్పుడు ఆ ఉయ్ పోయి అయ్యి అయింది. నేను అనేది ఎక్కువైపోయింది. సో, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారిక్కడ? మనం ఏం చేయాలి మరి? కృష్ణుడిని మధ్యలో పెట్టాలి. కృష్ణుడిని మధ్యలో పెడితే మనం కృష్ణుడికి సేవ చేస్తున్నాం. బాగా హస్బెండ్ కూడా సేవ చేస్తున్నాడు. వైఫ్ కూడా సేవ చేస్తుంది. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని చక్కగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఇప్పుడు డివోర్స్ అయిపోయిందండి. డివోర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలి మరి? యూఎస్‌లో మొన్న ఆహ్, ఒక 15 ఏళ్ల అమ్మాయి స్కూల్‌కెళ్ళి కొంతమందిని టీచర్‌ని, ఇంకొంతమందిని చంపేసింది. ఎందుకు? వాళ్ళ అమ్మా, నాన్న చాలా డివోర్స్‌లయినాయి. రైట్? వాళ్ళ ఫ్యామిలీలో. ముందు అమ్మకి డివోర్స్ అయింది. మళ్ళీ కొత్తగా ఇంకొకతనొచ్చాడు. అక్కడ కూడా డివోర్స్ అయిపోయింది. సో, ఏంటంటే ఇట్లా మనం చేస్తుంటే మనం తప్పు దోవలో ఎళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మన మీదనే ఎఫెక్ట్ అవ్వట్లేదు. మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో, అందుకనే ఏంటంటే కృష్ణ చైతన్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ నేను ఒక చిన్న పీపీటీ ఒకటి పెట్టాను. అది నేను మీకు చూపిస్తానండి. 1 మినిట్. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ, మనం ప్రకృతి చూసారా, ఇక్కడ రైట్ సైడ్ ఫోటోలో ఏం జరుగుతుంది? ఎన్నో బాడీస్ మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి. ఎందుకు? సాంగత్యం వలన ఏమవుతుంది? ఒక బాడీ తర్వాత ఇంకో బాడీ, ఇంకో బాడీ తర్వాత ఇంకో బాడీ. ఆ 84 స్పీసీస్‌లో మనము తణుకులాడుతూ వస్తున్నాము. ఇక్కడ తర్వాత ఏంటి? కొంతమంది ఏమంటారు? అబ్బా! అందరూ అలాగే చేస్తున్నారు, నేను గూడా అలాగే చేస్తాను. కదండీ! అంటారు గదా! ఫోమో, దాన్నేంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. సో, నేను గూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నాకు కూడా కావాలి. సరే, అరే! అది ఏంటి? ఏది కరెక్ట్ ఏంటి? రాంగ్ ఏంటి అనేది తెలుసుకోవట్లేదు. వాళ్ళు చేస్తున్నారు, నాకు కావాలి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంది, నాకు కావాలి. సో, అందుకని మనము తప్పుదోవలో పడుతున్నాము అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఏంటి? మనం భగవంతుడిని మర్చిపోయాం. అందుకనే భగవంతుడిని ఉన్నాడు మనతో పాటే అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఇక్కడ చూసారా? ఇక్కడ ఏమైంది? ఫ్యామిలీస్, డిఫరెంట్ ఫ్యామిలీస్. ఇది ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇండివిడ్యుయల్స్ అనమాట. ఓకే. ఒక ఫ్యామిలీ పోయి నేను, నాది, మనము, మనది. అట్లా డిఫరెంట్ ఫ్యామిలీస్ లాగా మనము అయిపోయాము. ఓకే. సో, భగవంతుడు ఎవరు? సచ్చిదానంద విగ్రహ. మనము ఆయనకి సేవ చేయాలి. కానీ ఎంజాయ్ మనం కూడా సచ్చిదానంద విగ్రహంలో. ఎందుకంటే మనం ఆయన అంశలం కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇండిపెండెంట్‌గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరి ద్వారా? భగవంతుడి యొక్క ప్రకృతి ద్వారా. సో, అందుకనే భగవంతుల వారు మనకి ఈ కష్టాలు ఇస్తూ ఉంటారనమాట. రైట్? నేను, నాది కాదు అనేది ఇక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ అంత జరిగిపోయింది. రైట్? వస్తున్నారు, జీవులొచ్చేసారు. ఎంతో అన్నీ ఉన్నాయి. ప్రకృతిని వాడుకుంటున్నాం. కానీ ఏమైంది లాస్ట్‌లో? ఆనందం లేదు. మెల్లో లేదు. మెల్లో లేదు. పునః పునః చర్విత చర్వనానం. ఆహ్, చూయింగ్ ద చూడ్. చేసి ఏమైంది? మనుషులు డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. తర్వాత ఏమైంది? అది ఎక్కడి నుండి బయటికి ఎట్లా పడాలో తెలియట్లేదు. సో, ఏం చేస్తున్నారు? ఈ గ్యాంబ్లింగ్ అని, డ్రగ్ అబ్యూజ్, ఇంటాక్సికేషన్, సూసైడ్, డిప్రెషన్, ఇళ్లల్లో కొట్టుకోవడము, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడము, తిట్టుకోవడము అట్లాంటివి జరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలియట్లేదు. ఎలా ఆహ్, దబాయించడం అనమాట. నువ్వు నాకు సర్వ్ చెయ్యి అనేది ఉంటుంది గదా! అట్లనమాట. సో, అందుకనే సర్వింగ్ ఎవరికి చేయాలి? భగవంతుడికి చేయాలి. మనం సర్వ్ చేసుకోవడం కాదు. ఓకే. మనం భగవంతుడికి చేస్తూ మనం మనము ఆహ్, అప్పుడు ఏమవుతుంది ఆ ఫ్యామిలీ? ఒక ప్రాపర్ ఫ్యామిలీగా గొడవలు లేకుండా చక్కగా భగవంతుడిని మిడిల్‌లో పెట్టాలి అంటారు. సో, ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది అంటారు, మనం మొన్న అనుకున్నాం ఏంటంటే, మనం భగవంతుడిని ఇంట్లో ఆహ్, ఆహ్, మిడిల్‌లో పెట్టాలి. సెంటర్ ఆఫ్ ద హౌస్ అని. అది హౌస్ ఎవరిది? మనం ఏమనుకుంటాం? ఓహ్! మన ఇంట్లో భగవంతుడిని సెంటర్‌లో పెట్టాలని. మన ఇల్లు కాదు ఇది. యాక్చువల్‌గా మన ఇల్లు కాదు. భగవంతుడి యొక్క ఇల్లు. రైట్? ప్రకృతి ద్వారా వచ్చింది ఈ ఇల్లంతా. రైట్? స్టీల్ గాని, సిమెంట్ గాని, ఆ సిమెంటు, సాండు, నీళ్లు పోస్తే గట్టిగవ్వాలి అని నేచర్ ఎవరిచ్చారు? అది భగవంతుడే ఇచ్చాడు. సో, అట్లనమాట. అంటే అర్థం చేసుకోవాలి. ప్రతీది మీరు చూడండి, డోర్ ఉంది. డోర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వుడ్ నుండి వస్తుంది. సో, అలాగనమాట. ప్రతీది గ్లాస్ పెట్టామనుకోండి, గ్లాస్ కూడా శాండ్ నుంచే చేస్తారు. సో, అట్లనమాట. ప్రతీది ఈ ఇల్లు యాక్చువల్‌గా మనది గాదు, భగవంతుడిది. మనమేమనుకుంటున్నాం, ఓహ్! భగవంతుడిని మనం ఇంట్లో తీసుకురావాలి అని అని అనుకుంటే ఏమవుతుంది? ఒక ఆ!
చెయ్యాలా అనేది ఒక 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 కాన్సెప్ట్ వస్తుంది. ఒక 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 ట్రిగ్గర్ అనేది వస్తుంది. ఒక రెసిస్టెన్స్ వస్తుంది. కానీ ఈ ఇల్లే భగవంతుడిది అనుకున్నాం అనుకోండి, భగవంతుడు ఆటోమేటిక్‌గా మిడిల్‌కొచ్చేస్తారు. ఓకే. సెంటర్‌లోకొచ్చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఏం జరుగుతుంది ఇక్కడ ఇదంతా రైట్? మనం మనస్సుని జయించలేకపోతే ఏమవుతుంది? అది మన శత్రువులాగా తయారవుతుంది. మనల్ని తీసుకెళ్ళి మనం జైల్‌లో పెడతాం. క్రైమ్ చేస్తున్నాం. యాక్సిడెంట్లు అవుతున్నాయి. రైట్? అట్లా అన్నమాట. సో, అందుకనే మనస్సుని జయించలేకపోతున్నారు. ఎందుకు? ఇండిపెండెంట్‌గా ఉంటున్నామని అనుకుంటున్నాము. అందుకనే మనం ఏం చేయాలి? భగవంతుడు మన దగ్గరే ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి డిపెండెన్సీ. ఓహ్! నేను చాలా ఇండిపెండెంట్ అనుకుంటాం గదా! మిడిల్ ఏజ్ రాంగానే. అంటే మనం ఎప్పుడైతే యంగ్ ఉంటామో అప్పుడు మనం అనుకుంటాం. అందుకనే భగవంతుల వారు మనకేమిచ్చారు? జరా అంటే ఓల్డ్ ఏజ్ వ్యాధి ఇచ్చారు. అంటే ఒరేయ్ నాయనా యెస్ నువ్వు ఇండిపెండెంట్ కాదు. నువ్వు ఎప్పటికీ నా మీద డిపెండెంటే. అది నువ్వు అర్థం చేసుకో. ఇండిపెండెంట్‌గా ఎంజాయ్ చేస్తే అది కరెక్ట్ ఎంజాయ్‌మెంట్ కాదు. నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతావు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో, ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఈ ఈ మనం ఒక సైకియాట్రిస్ట్ వీళ్ళు ఉంటారు గదా! ఎవరైతే ఈ మెంటల్ డాక్టర్లు మెంటల్ మే ఆ వ్యాధిని నయం చేసేవాళ్ళు. దానికి వాళ్ళేం జేస్తారు? సప్రెసెంట్స్ ఇస్తారు అంతే. కానీ అసలైన ఆహ్, ఆహ్, సొల్యూషన్ ఏంటంటే కృష్ణ కాన్షియస్‌నెస్ భగవంతుడి యొక్క చేతనము. కదండీ! అదనమాట. ఓకే. సో, కృష్ణ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్. భగవద్గీత నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడు నాతోనే ఉన్నాడు. నేను కరెక్ట్‌గా కోరుకుంటే నన్ను కరెక్ట్ వేలో తీసుకెళ్తారు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని 18 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఒక్కొక్క చాప్టర్‌లో డీటెయిల్‌గా ఉంది అంతే. అది ఒక్కొక్క డిఫరెంట్ నిజం చెప్పాలంటే భగవద్గీత 18 చాప్టర్స్ అవసరం ఆహ్, ఉండదు. కానీ ఏంటంటే ఎందుకంటే కొంతమంది ఎంత చెప్పినా వినరు. అటువంటి వాళ్ళ కోసం అంత డీటెయిల్‌గా చెప్పారు భగవంతుల వారు. నేను జనరల్‌గా అయితే చాలా తొందరగా మనము తెలుసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఆహ్ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సత్వగుణంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదంటే అది మనకు అర్థం కాదు. సో, అందుకని మనము సత్వగుణంలో ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి. అప్పుడు మనం భగవంతుడిని రియలైజ్ అవుతాము. భగవంతుడు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుంటాము. ఏం కోరాలి భగవంతుడి నుంచి, భగవద్గీత ఎలా నేర్చుకోవాలి అనేది ప్రతీదీ మనం తొందరగా అలవాటు చేసుకోవచ్చు. ఆయన చెప్పింది మన లైఫ్‌లో పెట్టుకోవచ్చనమాట. లేదంటే కష్టం. సో, అందుకని ఇక్కడ మనం సెపరేట్‌గా ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. అప్పుడేమవుతుంది భగవంతుల వారు మనకి ఈ మంచి ఇళ్ళున్నాయి. కానీ ఇక్కడేమైంది ఇక్కడ చూసారా? ఇల్లు నాశనం అయిపోయింది. హరికేన్ వచ్చింది. ఇక్కడేమో బుష్ ఫైర్ ఇక్కడ చూడండి. ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుందన్నమాట. బుష్ ఫైర్ నిప్పు, కారు చిచ్చు వచ్చేస్తుంది. అలాగే ఈ నీళ్ళు సైక్లోన్ వచ్చేసినాయి. నీళ్ళు కార్‌లన్నీ మునిగిపోయినాయి. ఇళ్ళు మునిగిపోయినాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. ఆ క్రొకోడైల్ చూడండి చక్కగా అది బానే ఉంది హ్యాపీగా. వీళ్ళందరూ ఇక్కడ మనమందరం ఏడుస్తా ఉన్నామనమాట. అందుకనే ఇది మన కోసం గాదు. ఇది 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 మనము ఇక్కడ నేర్చుకొని మళ్ళీ వెనక్కెళ్ళిపోవడానికి. అంతేగాని ఇక్కడ ఉండడానికి కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో, ఇంకా చూడండి మనకెన్నో డెఫిషియన్సీస్ బాడీలో బి12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్ అది ఇది ఆహ్, ఈ జుట్టు రాలిపోవడము, వెయిట్ గెయిన్ రావడము, కోవిడ్ ఏంటేంటో వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నువ్వు ఉండకురా బాబు! ఇది కరెక్ట్ ఉండాల్సిన ప్లేస్ కాదు. ఇక్కడి నుంచి వెనక్కెళ్ళిపో అని ఇక్కడ ఇండిపెండెంట్‌గా ఎంజాయ్ చెయ్యమాక అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అందుకనే ఇక్కడ ఏమైంది అప్పుడు చక్కగా ఇంద్రుడు కూడా సరెండర్ అయ్యాడు. అలాగే మనం కూడా సరెండర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే బ్రహ్మ కూడా సరెండర్ అయిపోయారు. ఆయన ఏం చేశారు? బ్రహ్మ విమోచన లీల రైట్ కదండీ! అట్లా అందరూ సరెండర్ అవుతున్నారు. మనం కూడా సరెండర్ అవ్వాలి. అలాగే త్రిగుణాలుంటాయి. సో, త్రిగుణాల నుండి మనము బయటపడాలంటే ఏం చేయాలి? ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. సో, మనం భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూసారా? భగవంతుడు అందరిలో ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏమవుతుంది? ఒకవేళ మనము వినలేదు. అప్పుడేమవుతుంది? మనకి వేరే శరీరాలు ఇచ్చేస్తారనమాట భగవంతుల వారు. ఓకే. మన చేతనాన్ని బట్టి మనకి వేరే చనిపోయేటప్పుడు ఎటువంటి చేతనం ఉంటుందో, మనకి ఏదైతే బాగా ఇష్టమో అదే మనం ఆలోచిస్తాం చనిపోయేటప్పుడు. సో, అందుకని మనకు అటువంటి శరీరం ఇస్తాడు భగవంతుల వారు అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు? దానికొక ప్రాసెస్ కూడా ఉంది. మనం వాడుకుంటున్నాం ప్రకృతిని. ఇక అందుకనే భగవంతుల వారు మనకొక సొల్యూషన్ చెప్పేసారు. ఏంటది? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే ఏంటంటే భక్తితో ఒరేయ్ నాయనా పత్రం పుష్పం ఫలంతో ఏదో ఒకటి ఇయ్యిరా నాయనా ఇచ్చి ఆ! నువ్వు అదే కావాలి, ఇదే కావాలి అడగట్లేదు. అంటే ఏంటంటే భగవంతుడిని ముందు పెట్టు అని ఇక్కడ మనకి ఒక హాబిట్ క్రియేట్ చేస్తున్నారనమాట. అప్పుడు నువ్వు నాకు చక్కగా ప్రేమతో ఇస్తే నేనేం చేస్తాను? నేను దాన్ని స్వీకరిస్తాను. నువ్వు కూడా తీసుకో. అప్పుడేమవుతుంది? అది దొంగతనం కాదు. క్రైమ్ అవ్వదు.
లేదంటే మనం తీసుకున్నాం అనుకోండి ఇవ్వకుండా అదే అలవాటైపోతుంది. మనం తర్వాత కూడా క్రైమ్ చేస్తాం. అందుకనే ఇది అంతా భగవంతుడిది అన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఆయన కోసం వాడుకుంటాం కదా! అట్లా మనకొక హాబిట్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఓకే. ఈ ఈ ఈ శ్లోకం ద్వారా. అంటే ఏంటంటే ఇది ఫస్ట్ నేను జీవుడు కాదు. నేను భోక్తని అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అలాగే మనం 'రిగారి' చూసాం. ఆయన చక్కగా భక్తియుత సేవ చేస్తూ తర్వాత అందరికి కేర్ తీసుకున్నారనమాట. ఓకే. అందుకనే మనం ఏం చేయాలి? ఆస్టెరిటీ చేయాలి. తపస్సు చేయాలి. ఏకాదశి చేయడము అట్లాంటివి చేయాలనమాట. చాంటింగ్ చేయడం, బుక్ రీడింగ్ చేయడం. లేదంటే ఏమవుతుంది? మనం ఈ తప్పుదోవలో పడిపోతాం. కింద ఈ గ్యాంబ్లింగు, అడిక్షను, ఈ పిల్లలు ఈ మధ్య ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటే ఏమవుతుంది? టైమ్ అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు. సో, అందుకనే ఆస్టెరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్‌బుక్‌లో కూడా ర్యాగింగ్ ఉంటుంది తెలుసా అండి? అంటే నువ్వు సన్నగా ఉన్నావు, నీ నీ జుట్టు ఇట్లా ఉంది, నువ్వు వేస్టు నువ్వు అని చెప్తూ అని కామెంట్స్ పెడతా ఉంటారు. పిల్లలు మనకు చెప్పరు. వాళ్ళు వాళ్ళు దాని ద్వారా డిప్రెషన్‌కెళ్ళిపోతా ఉంటారనమాట. సో, అందుకని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటి మనం చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి దివ్యజ్ఞాన్ హితప్రకాశితో అవిద్య వినశించతే మనలో ఉన్న అవిద్య మొత్తం పోతుంది. సో, మనము భగవంతుడికి మనం అటెన్షన్ ఇస్తున్నాం. మన బాడీకి ఇవ్వకుండా భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాం. సో, అప్పుడు ఏమవుతుంది? మనం భగవంతుడికి కనెక్ట్ అవుతాం. అప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. రైట్? మనం చూడండి చాంటింగ్ చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. మనసంతా కంట్రోల్‌లో ఉంటుంది. ర్యాష్ డెసిషన్స్ తీసుకోము చాంటింగ్ అటెంటివ్‌గా చేస్తే. ఓకే. సో, అందుకని అటెంటివ్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. నేను చేసేసాను. హరే కృష్ణ, కృష్ణ రామ రామ హరే హరే అట్లా కాదు. క్లియర్‌గా ఒక్కొక్క వర్డ్ మనం విన్నామనుకోండి, దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారు ఫస్ట్ ఎళ్లి అందరికీ డైరెక్ట్ ఫిలాసఫీ చెప్పలేదు. కీర్తనతోనే స్టార్ట్ చేశారు. ఓకే. కీర్తన ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్‌తోనే స్టార్ట్ చేశారు. ప్రసాదం పెట్టడము, కీర్తన అంతే ఫస్ట్ అదే చేశారు. తర్వాత మెల్లగా వాళ్ళకి చిన్న చిన్న క్లాసెస్ ఇవ్వడము. ఫస్ట్ కీర్తన, తర్వాతనే క్లాసెస్ అట్లా చేశారనమాట. మెల్లమెల్లగా అట్లా అయ్యారు. అందుకనే కీర్తన అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనము అప్పుడేమవుతుంది, మనం సత్వగుణంలో ఉన్నప్పుడు భగవంతుడికి మనం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. చూడండి ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తా ఉన్నారు భగవంతుడికి. అందుకనే కృష్ణ పరమాత్మ వచ్చారు. రైట్? కృష్ణ పరమాత్మ ఎలా వచ్చారు? శ్రీ చైతన్య మహాప్రభులాగా వచ్చారనమాట. రైట్? ఇద్దరు కృష్ణుడు, బలరాముడు. ఎవరు? చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వచ్చి ఏం చేశారు? మనకి ఈ కలియుగానికి కోసం మనకి ఒక ఈ చాంటింగ్ అనేది ఇచ్చారన్నమాట. కలో నాస్తియేవ గతిరన్యత. అంటే ఈ కలియుగానికి ఇదే చేయాలి అని చెప్తున్నారనమాట. ఏం చేయాలి? చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ధర్మ సూత్రాలని నేను తిరిగి స్థాపించడానికి ప్రతి యుగం నందు వస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే. సో, అందుకని మనం వినలేదనుకోండి మొట్టికాయలు పడతాయి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. అలాగే ఇంకేం చెప్పారు ఇక్కడ? ధర్మాత్మను కాపాడడానికి, దుష్టులను నిర్మూలించడానికి. ఓకే. సో, అందుకనే మనం భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది? మనకి ఇంకా మనకు కొంతమంది ఏమంటారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే జగాయి మడాయి. చాలా మూర్ఖులు యాక్చువల్‌గా కొంతమంది ఏమంటారు? అబ్బా! నేను చాంటింగ్ చేయగలనా? చేయొచ్చా? అని డౌట్ పడతా ఉంటారు. జగాయి మడాయి యాక్చువల్‌గా ఏం చేస్తారు? నిత్యానంద మహాప్రభు ఎళ్లి జగాయి మడాయి యాక్చువల్‌గా చాలా చాలా మూర్ఖులనమాట. ఎప్పుడు తాగుతూనే ఉంటారు. ఎప్పుడు అక్కడ ఉండే లొకాలిటీలో బాగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తా ఉంటారు. సో, చ నిత్యానంద మహాప్రభు ఎళ్లి చెప్తారనమాట. చాంటింగ్ చేయండి అంటే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. ఓకే. కొంతమంది చూస్తాం కదా! మనం ఎళ్లి మా మా ప్రోగ్రామ్‌కి రండి అంటే వాళ్ళు మొఖం కూడా చూడరు. పక్క నుంచి ఎళ్ళిపోతారు. కొంతమంది తిడతారు కూడా. సో, అట్లనమాట. అప్పుడు జగాయమడ ఏం చేస్తారంటే వాళ్ళు తాగుతూ ఆ కుండ ఉంటది కదా! కుండ తీసి నిత్యానంద మహాప్రభు నెత్తి మీద కొట్టేస్తారు. అక్కడ చూసారా ఇక్కడ నిత్యానంద మహాప్రభు నెత్తి మీద రెడ్ మార్క్ ఉంది. అంటే బ్లడ్ వస్తుందనమాట. అయితే అక్కడ వెళ్లి చెప్తారనమాట. హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభుకి. ఇలా జరిగింది అనంగానే చైతన్య మహాప్రభు సుదర్శన చక్రం తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తాను అంటే నిత్యానంద మహాప్రభు చెప్తారు. మనం వచ్చింది ఇక్కడికి వీళ్ళని చంపడానికి కాదు. వీళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని చంపడానికి అని చెప్పగానే వీళ్ళు చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, నా కాళ్ళ మీద కాదు నువ్వు వెళ్లి నిత్యానంద మహాప్రభు కాళ్ళ మీద పడండి అంటే అప్పుడు ఆయన దగ్గర సారీ చెప్తారనమాట. తర్వాత మళ్ళీ అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళకి ప్యూర్ భక్తి ప్రసాదిస్తారనమాట. సో, అందుకనే మనము ఈ ఈ ఈ ఈ పంచతత్వ యొక్క రైట్ ఈ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క షెల్టర్ ఎలా తీసుకుంటాము? ఈ చాంటింగ్ ద్వారా రైట్ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము వాళ్ళ యొక్క శరణాగతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సత్యయుగంలో ఏం చేసేవాళ్ళు? మెడిటేషన్ చేసేవాళ్ళు. త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్ చేసేవాళ్ళు. కానీ కలియుగంలో మనం చేయాల్సింది ఈ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో, అలాగే ఇంకా ఏంటి భోక్తరం, భగవంతుడు భోక్త, మనం కాదనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు అందరూ ఒకలాగే అయిపోయారు. కృష్ణ పరమాత్మని సెంటర్‌లో పెట్టేశారనమాట. ఓకే. అందరూ ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర అయిపోయి అందరూ భగవంతుడికి కృష్ణ చైతన్యం స్టార్ట్ చేశారు. అప్పుడేమవుతుంది? అప్పుడు ఈ లోకంలో ఈ రేపులు, క్రైమ్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉండదు. అందరూ చక్కగా ఆనందంగా భగవంతుడికి సేవ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? మన కోరికలు కరెక్ట్‌గా ఉంటాయి. అప్పుడు భగవంతుడు మనకి కరెక్ట్‌గా మనల్ని కరెక్ట్ పాత్వేలో తీసుకెళ్తారు. అప్పుడు మనం భగవంత్ ధామానికి వెళ్ళడానికి మనం ఎలిజిబుల్ అవుతాం అని అక్కడ తెలుసుకోవాలన్నమాట. లేదంటే ఏమవుతుంది? మళ్ళీ ఆ 80,00,000 స్పీసీస్‌లో మనం వెళ్ళిపోతాము. ఇంకా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. హోలీ నేమ్, ఈ భగవద్ నామం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. సో, అందుకనే ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం చాలా ఇంపార్టెంట్. అందుకనే చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న చెడు అంతా పోయి మనము క్లీన్ అయిపోతాం లోపల నుండి అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో, మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఏమంటారు, భగవద్గీత గురించి అమ్మో అంటారు. భగవద్గీత అంటే అమ్మో అంటారు. అమ్మో కాదు. మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కృష్ణ కాన్షియస్నెస్, భగవత్ చేతనం. ఓకే. భగవత్ చేతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భగవంతుడు ఎవరు? కృష్ణ పరమాత్మ అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే. ఇంకా ఒక ఒక రియ ఒక ఒక రియల్ మదర్ ఫాదర్ ఎవరంటే వాళ్ళ పిల్లల్ని కృష్ణ కాన్షియస్‌లోకి తీసుకొచ్చి వాళ్ళని కరెక్ట్ దారిలో తీసుకెళ్ళే వాళ్ళని యాక్చువల్‌గా రియల్ ఫాదర్. ఎందుకంటే మనము ఈ శరీరంకి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామనుకోండి. ఓకే. కానీ మరి నెక్స్ట్ ఏంటి? మరి నెక్స్ట్ జీవితంలో వాడు ఏమైపోతాడు అనేది తెలుసుకోలేదనుకోండి. ఎట్లా? అంటే మనం కరెక్ట్ వేలో ఎళ్ళట్లేదు అనేది మనం తెలుసుకోవాలి. సో, కరెక్ట్ మదర్, ఫాదర్ ఎవరంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఒక భక్తియుత సేవలో ఉంచుతూ వాళ్ళని నెక్స్ట్ లైఫ్‌కి ప్రిపేర్ చేశారనుకోండి. వాళ్ళు కరెక్ట్ మదర్, ఫాదర్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మొన్న ఒక పావురం మా ఆఫీస్‌కి పక్కనే పావురాలనేది ఎక్కడైనా ఉంటాయి గదండీ! సో, నేను విండో పక్కనే కూర్చుంటాననమాట. విండో ఓపెన్ ఉంటుంది. సో, గ్రిల్ ఉంటుంది. సో, అది ఏం చేసిందంటే ఒకసారి లోపలికొచ్చేసింది. నేనేదో వేరే పని చేసుకుంటుంటే లోపలికొచ్చేసింది. ఎళ్లి ఎనకాల ఒక అట్ట ఉంటుంది. ఒక షెల్ఫ్ పైన కూర్చుంది. సరే, నేనేం చేశానంటే పక్కన ఆ విండోని మొత్తం ఓపెన్ చేసేసాను. కాసేపు పక్కకెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడుంటే భయపడుతదని దూరం వెళ్ళిపోయాం. కానీ మనం జనరల్‌గా ఏం చేస్తాం? జనరల్ మనుషులు ఏం చేస్తారు? దాన్ని భయపెట్టడం, కర్ర తీసుకొచ్చి అది ఇది చేస్తే ఏమవుతుంది? అది ఇంకా భయపడి ఏం చేస్తుంది? అటు ఇటు దూకి 1, 2 చేసేస్తుంది. అంత కంపు కంపు చేసేస్తుంది. సో, నేనేం చేయలేదు. జస్ట్ అలా నిల్చొని ఆ విండో మొత్తం ఓపెన్ చేసేసి దూరం వెళ్ళిపోయాం. సో, చూస్తా ఉన్నాం. అది ఏం చేసిందంటే జస్ట్ 1 మినిట్ కూడా లేదు. జస్ట్ అలా వచ్చింది. ఆ టేబుల్ మీద కూర్చుంది. టేబుల్ మీద వాలింది. మెల్లగా ఆ విండో వైపు ఎళ్ళిపోయింది. సో, అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా ప్రాపర్‌గా చాంటింగ్ చేస్తామో వేరే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహ్! ఆహ్, మనల్ని అరే! వీళ్ళలో ఏదో పరివర్తన ఉంది. ఎలా వీళ్ళు చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ డివోటీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళందరూ ఎప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారనుకోండి లైఫ్‌లో. అబ్బా! నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అనే ఒక డౌట్ వస్తుంది వేరే వాళ్ళకి. నువ్వు ఇస్కాన్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంత పరివర్తన ఎలా వచ్చింది? ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసి ఏం చేస్తారు? ఓహ్! ఇట్లాంటిదేదో ఏదో మంత్రం ఉంది. ఏదో సొల్యూషన్ ఉంది. రైట్. ఆ సొల్యూషన్ నాకు గూడా కావాలని వాళ్ళు గూడా ఆహ్, ఆహ్, ఆ మార్గంలోకి రావడానికి ప్రయత్నిస్తారనమాట. సో, అందుకనే మనలో ఈ పరివర్తన రావాలంటే ఏం చేయాలి? చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ అంతా పీస్‌ఫుల్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి, ఇవి డివోర్స్‌లు ఇయన్నీ తగ్గిపోతాయి. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకే ఆపేద్దాము. సో, ఇక్కడ ఒకసారి ప్రభుపాదులు వారు డివోటీస్‌కి చెప్పారు. వెజిటబుల్స్ తీసుకొని రండి. తీసుకొస్తూ కాకరకాయలు కూడా తీసుకొని రండి అని చెప్తారనమాట. సో, ఒక డివోటీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కాకరకాయలు తీసుకొని రాలేదు. కానీ ప్రభుపాదులు వారు తిడతారని చెప్పి, "అన్నీ తెచ్చారా?" అంటే, "ఆ! తెచ్చాం. ఉన్నాయి, అన్నీ తెచ్చాము" అని చెప్తారనమాట. కాకరకాయలు తీసుకొని రాలేదని చెప్పరు. సో, ప్రభుపాదులు వారు, "సరే, వంట వండుదాం. రండి, స్టార్ట్ చేయండి వంట వండడం" అని చెప్పి చూద్దాం ఏమేమి ఉన్నాయని అని అని ఇట్లా రెడీ అవుతా ఉంటారనమాట. సో, ఆ డివోటీ లోపలికెళ్ళి కిచెన్‌లోకి, సరే నేను కత్తులు తీసుకొస్తాను, నైఫ్ తీసుకొస్తాను కట్ చేయడానికని ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి వేరే డివోటీకి చెప్తాడు. "నువ్వు తొందరగెళ్ళి, నేను నేను తప్పు చేశాను. నువ్వు తొందరగెళ్ళి కాకరకాయలు తీసుకొని రా మార్కెట్‌కెళ్ళి" అని 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 అతన్ని పురమాయిస్తాడు. ఎంతసేపైనా అతను రాడు. లాస్ట్‌లో వచ్చిన తర్వాత చెప్తాడు, కాకరకాయలు లేవు" అని చెప్తాడనమాట. సో, ఈయనకు భయమేస్తుంది. అమ్మో! ఇప్పుడు ప్రభుపాల్ వారు చూస్తే మళ్ళీ తిడతారని చెప్పి. సో, ఏం చేస్తాడంటే వెళ్తూ ఏంటంటే ఒక పాత్‌లో వెళ్ళకుండా వేరే పాత్‌లో వెళ్తాడనమాట. ఓకే. వెళ్తూ ఏమవుతుంది? అక్కడ అతనికి కాకరకాయలు కనిపిస్తాయి. ఓకే. ఆ 2 కాకరకాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. సో, ప్రభుపాదులు వారు అడుగుతారు, "ఏంటి ఇంత టైం పట్టిందేంటి రావడానికి" అంటే,
ఏంటి కాకరకాయలా అని ప్రభుపాల్ గారు స్మైల్ చేసి అంటారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ ఎలాగైతే అందరిలో ఉన్నారో పరమాత్మ గురువు ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారనమాట. అన్నీ తెలిసిపోతుంది, గురువుకి అన్నీ తెలుసు. సో అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీడియం ఆఫ్ ఇంటరాక్షన్ ఎవరు? పరమాత్మ అని ఇక్కడ మనం ఎలాగైతే ఈ శ్లోకంలో చెప్పారు కదా, పరమాత్మ మనకి మీడియం అని అర్థం చేసుకోవాలి. అందరిలో ఉన్నారు పరమాత్మ, ఆయన ద్వారా కమ్యూనికేట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఇప్పుడు కుకింగ్ మనం కొంతమంది అంటారు, అబ్బా చాంటింగ్ చాలా కష్టం అవుతుంది అని అంటారు. కుకింగ్ అందరూ ఫాస్ట్గా నేర్చుకుంటామా అండి? మెల్లమెల్లగా నేర్చుకుంటాం. అందుకనే స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 రౌండ్ అయినా, 2 రౌండ్ అయినా, 3 రౌండ్ అయినా స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 1, 2 మెల్లమెల్లగా వెళ్తే ఏమవుతుంది, మనం 1, 2 చేయొచ్చు, 2ని 4 చేయొచ్చు, 4, 6 అవుతుంది, 8 అవుతుంది, 12 అవుతుంది, తర్వాత 16 అవుతుంది. 16 దగ్గర ఆపరు ఇంకా. ఆ ఎంజాయ్మెంట్ ఎంత ఉందంటే 16 కూడా ఇంకా ప్లస్ అయిపోతుంది, 25 అయిపోతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. భగవంతుడు మొత్తం భగవద్గీతలో ఎక్కడ నన్ను ప్రేమించండి అని అననే అనరు. ఓకే, ఓకే, అవునా కదా? ఎక్కడైనా నన్ను ప్రేమించండి అని అంటారా? లేదు. కానీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంత ఇంత చేసిన తర్వాత భగవంతుడు వారు ఆయన ఎన్నో చెప్తారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీయం నమస్కురు అంటారు, రైట్? అది చెయ్యాలంటే మనం ఏం చేయాలి? అది మనం ప్రేమిస్తేనే, భగవంతుడిని ప్రేమిస్తేనే అది మనం కంటిన్యూగా చేయగలుగుతాం, లేదంటే చేయలేం. సో మనం ఇక్కడ ఈ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్తున్నారు, ఇంత చక్కగా చెప్తున్నారు, మనకి చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ ఆల్రెడీ ఉంది. సో మనం భగవంతుడిని ప్రేమించడం మొదలు పెట్టాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, భగవంతుడు ఎక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే మనం నన్ను ప్రేమించు అని చెప్తే ఏమవుతుంది, అది ఫోర్స్ఫుల్ అయిపోతుంది. ప్రేమలో ఫోర్స్ అనేది ఉండదు. సో అందుకనే మనం ఎప్పుడైతే ఈ ఈ కృష్ణ కాన్షియస్లో ఉంటామో, భగవంతుని చక్కగా ప్రేమిస్తామో, అప్పుడు ఏమవుతుంది, మనము ఈ డివోర్స్లు, ఈ క్రైమ్లు అన్నీ చక్కగా తగ్గిపోతాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఈ పిల్లలకి ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏడిహెచ్డి అని, అదని ఇదని చాలా పిల్లలు సరిగా మాట్లాడకపోవడము, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ నుండి కూడా మనం బయటపడాలంటే ఈ ఈ భగవత్ చింతనలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒక చిన్న వీడియో ఉందండి, అది కూడా నేను వీడియో ప్లే చేసి మనకు చూద్దాము. అది చాలా ఇంపార్టెంట్ వీడియో. మొన్న నేను వేరే వాళ్ళకి చూపించాను, మీకు కూడా చూపిస్తాను. It's never too late to lose weight, and these సారీ అండి, అది ఒక యాడ్ వస్తుంది, మనం యూట్యూబ్లో ఉంది వీడియో. ఓకే, సో నేను ఇది షేర్ చేస్తాను, 1 మినిట్. ఓకే, కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది లెపర్డ్ ఉంది, ఇక్కడ లెపర్డ్కి వెళ్ళిపోతుంది మెల్లగా. ఇగో చెట్టు మీదకి ఎక్కేసింది. ఓకే, చెట్టుకి ఎక్కిన తర్వాత ఏం చేస్తుంది, మెల్లగా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి, ఆ చెట్టు మీద తింటున్నాయి, గడ్డి తింటున్నాయి. సో అట్లా అనమాట. ఓకే, సో సో ఇక్కడ విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రకృతి, నేను ఇక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అంటే మనకి ప్రకృతి గడ్డి ఇస్తుంది. తర్వాత కానీ అది ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఒకటి విల్ఫుల్ సరెండర్, గడ్డి సరెండర్ అయిపోయింది, దాన్ని విల్ఫుల్ సరెండర్ అంటారనమాట. అదే పులి ఉన్నప్పుడు ఏంటది, ఫోర్స్ఫుల్ సరెండర్. నాకు వద్దు ఈ రేపులు, క్రైమ్లు, మర్డర్లు వద్దు. ఎవరైనా అంటారా అలా చేయండి అని? ఎవరు అనరు. అంటే దాన్ని ఫోర్స్ఫుల్ సరెండర్ అంటారనమాట. ఎప్పుడైతే మనం అట్లాంటి పిచ్చి పనులు చేస్తామో మనకి ఆ పులి యొక్క కార్నివోరస్ మాంసం తినే శరీరం మనకి ఇవ్వబడుతుంది. మనం ప్రకృతిని సరిగ్గా వాడుకోకుండా మన ఆనందం కోసం వాడితే మనం జింకలాగా తయారవుతాం. మనము తప్పుడు మనిషికి సరెండర్ అయ్యామనుకోండి, మనం గడ్డిలాగా తయారవుతాం. సో అందుకనే మనము ఎవరికి సరెండర్ అవుతున్నాము, ఏం చేయాలి, ఏది తప్పు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే చాంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ చక్కగా చాంటింగ్ చేస్తూ, భగవంత్ నామం చేస్తూ చక్కగా మళ్ళీ మనం మంచి కోరికలు కోరుకుంటే ఏమవుతుంది, ఈ భగవంతుడు మనకి శాంక్షన్ చేస్తారు. సో నెక్స్ట్ శ్లోకంలో మనం ఏం తెలుసుకుంటామంటే, శరణాగతి ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది క్లాస్, చాలా అద్భుతంగా, చాలా విషయాలు All grace to Prabhupada, all grace to Srila Prabhupada, all grace to Guru Maharaj, all grace to disciples of Srila Prabhupada, all grace. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎంత డీప్ గా అర్థం చేసుకునేట్టు చెప్పారు ప్రభు. దండావత్ ప్రణామం ప్రభు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండి, ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. మేము ఎన్నో ఏళ్ళ నుండి నేర్చుకుంటూ దాన్ని కండెన్స్ చేసి షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఎన్నో
లెక్చర్స్ విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి భగవంతుడికి ఏం చేయాలి, హౌ టు డూ ఇట్ అంటే అప్పుడు మనకి భగవంతుల వారు ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ ద్వారానే ఇవన్నీ జరుగుతుంది. అంతేగాని మేము సొంతంగా చేసిందేం కాదు. ఇది పోస్ట్ మ్యాన్ అనమాట. ఇక్కడ చెప్పే వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్, జస్ట్ అలా మీకు లెటర్ ఇస్తున్నారు. సో మీరు మనందరము భగవంతుడికి థ్యాంక్ యూ కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, భగవంతుడి ద్వారా ఇదంతా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మేము చెప్పుండొచ్చు కానీ మేము జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ బ్యాడ్ ఇదని చెప్పారు కదా, బ్యాడ్ సాంగత్యం అంటే ఎగ్జాంపుల్ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక చెప్పారు కదా. బ్యాడ్ సాంగత్యం అంటే ఏంటి మాతాజీ? మనం అంటే ఈ శరీరం మనది కాదు, శరీరం మనది కాని దాని ద్వారా మనం ఎంజాయ్ చేయడానికి మనల్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో అది బ్యాడ్ సాంగత్యం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మమవాంశో జీవలోకి జీవభూత సనాతన మనశ్శాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. అంటే మనం ఇక్కడ లేము, మన భగవంతుడిలోకి అంశలం. మనము బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసాం. ఎవరైతే మనల్ని ఇక్కడే ఉండడానికి ప్రోత్సహిస్తారో అది బ్యాడ్ సాంగత్యం. ఎవరైతే మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారో అది కరెక్ట్ సాంగత్యం. అంతే కదండి, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఎవరైతే మనల్ని ఇక్కడే ఉండడానికి ప్రోద్బలం చేస్తూ ఉంటారు అనుకోండి, అది బ్యాడ్ సాంగత్యం. మనం ఇక్కడే ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడే ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ 80 lakh మళ్ళీ హ్యూమన్ బాడీ వస్తుందో లేదో తెలియదు. సో అందుకని మనము ఎవరితో సాంగత్యం చేయాలంటే మనల్ని మళ్ళీ భగవద్ధామానికి తీసుకెళ్తారో వాళ్ళ సాంగత్యం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ సాంగత్యం అనేది అర్థం చేసుకోవాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్.